నమస్తే, వెల్కమ్ టు బిగ్ టీవీ. బోరుగడ్డ అనిల్ కుమార్ ఆయన రిపబ్లికన్ పార్టీలో ఉన్నారు, కానీ వైసీపీయే నా ప్రాణం, జగనే నా ఊపిరి అంటూ ఉండేవారు. జగన్ని ఎవరు ఏ ఒక్క మాట అన్నా ఆయన కొన్ని పరిధులు దాటి మరి నోటికి పని చెప్పారు. దీంతో గత ఎన్నికల ప్రభుత్వం మారిన తరువాత ఆయన 22 కేసులను ఎదుర్కొన్నారు. అలాగే 245 రోజులు జైల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ చెప్తున్నారు, మీరు కొత్త అనిల్ని చూస్తారు అని చెప్తున్నారు. గతంలో మాట్లాడిన మాటలు, అలాంటి మాటలు నేను ఇక మాట్లాడను అని చెప్తున్నారు. నా లక్ష్యం ప్రజాప్రతినిధిగా చట్టసభల్లో అడుగు పెట్టాలి అని అనుకుంటున్నాను అని బోరుగడ్డ అనిల్ అంటున్నారు. మరి నిజంగానే బోరుగడ్డ అనిల్ కుమార్ మారారా, లేదు ఆయన కేసులకు భయపడే అబద్ధాలు చెబుతూ ఉన్నారా? మొన్న మనం బిగ్ టీవీ ఇంటర్వ్యూలో నేను మారిపోయాను అని బోరుగడ్డ అనిల్ చెప్పిన తర్వాత చాలామంది కామెంట్స్ చేశారు, మారావు అంటే నమ్మట్లేదు అని కామెంట్స్ చేశారు. అందుకే ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ని మళ్ళీ లైవ్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మీరు బోరుగడ్డ అనిల్ కుమార్తో ఏదైనా మాట్లాడాలనుకుంటే కమెంట్ బాక్స్లో రాయండి. అలాగే బోరుగడ్డ అనిల్ కుమార్ మారారు అంటే నమ్ముతున్నారా అనే క్వశ్చన్ని మీ ముందు ఉంచుతున్నాను. మీరు ఆ ఓటింగ్లో కూడా పాల్గొనవచ్చు, ఓట్ చేయొచ్చు. అలాగే మీరు ఏదైనా అడగాలి అని అనుకుంటే కమెంట్ బాక్స్లో తెలియచేయండి. లైవ్లో మీరు అడగాలనుకున్న క్వశ్చన్ని బోరుగడ్డ అనిల్ కుమార్ ముందు ఉంచుతాను. కానీ మీరు అడగాలనుకున్న క్వశ్చన్ని ప్రాపర్గా అడగండి. ఎటువంటి బూతులు తిట్టే విధంగా ఉండొద్దు, ఎటువంటి వ్యక్తిగత హననం చేసే విధంగా క్వశ్చన్స్ ఉండొద్దు, తిట్లు తిట్టొద్దు. మీరు అడగాలన్న క్వశ్చన్ని కన్స్ట్రక్టివ్గా పార్లమెంటరీ లాంగ్వేజ్లో మంచిగా అడగండి. ఆ క్వశ్చన్ నేను అనిల్ కుమార్ ముందు ఉంచుతాను. అనిల్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. అనిల్ గారు, మీరేమో మారిపోయాను, కొత్త అనిల్ని చూస్తారు అని అంటూ ఉన్నారు. కానీ జనాలేమో జైలుకి వెళ్ళొచ్చి కేసులు ఎదుర్కొన్న తర్వాత అనిల్ కుమార్ కావాలని చెప్తున్న మాటలు ఇది అని కొంతమంది అనుకుంటున్నారు. మీరు నిజంగా మారారా, కేసుల భయంతోనే మాట్లాడుతూ ఉన్నారా? కేసులు భయం ఏముందండి? 22 కేసులు పెట్టి 9 నెలలు జైల్లో ఉంచిన తర్వాత 41 నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన కేసుల్లో అక్రమ అరెస్టులు చేసి, ఇల్లీగల్ డిటెన్షన్ చేసి, ఇల్లీగల్గా కస్టడీ నోటీసులు కూడా సర్వ్ చేయకుండా కొన్ని కేసుల్లో తీసుకెళ్లి ఇబ్బందులు పెట్టి 3rd డిగ్రీ ఇచ్చి మా ప్రైవేట్ పార్ట్స్ మీద ఆడపిల్లలు లేడీ కానిస్టేబుల్తో బూట్లతో కొట్టించిన పరిస్థితుల్లో భయం అనేది ఎప్పుడు లేదండి. ఎవడిని భయపడతాడు? ఎవడిని భయపడతాడు? అనిల్ గారు, మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకుని రావాలి అని, పోలీసులపై కొన్ని ఆరోపణలు చేయాలి అని 3rd డిగ్రీ ప్రయోగించారు అని మీరు అసత్యాలు చెప్తున్నారు తప్ప అనిల్ కుమార్ పై అలాంటి 3rd డిగ్రీని ప్రయోగించి ఉండుండరు అని కొంతమంది అనుకుంటున్నారు. సరే సార్, ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం గురించి మీరు కానీ నేను కానీ మాట్లాడకూడదు. కంటెంప్ట్ ఆఫ్ ద కోర్ట్ అవుతుంది. మాట్లాడే వాళ్ళకి ఎవరికన్నా దమ్ముంటే నా కోర్టు పిటిషన్లో ఇంప్లీడ్ అవ్వమని చెప్పండి. ఎవడన్నా కానీ దమ్ముంటే, నాకు 3rd డిగ్రీ జరగలేదని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను నేను. బైబిల్ జరిగిందని, 3rd డిగ్రీ జరగలేదని బైబిల్ మీద అతను ప్రమాణం చేస్తాడు అడగండి. అన్నవాళ్ళకి సూటికి చెప్తున్నాను. 3rd డిగ్రీ చేయించి 2 కాళ్ళు చీల్చి పంగజీలు చేసి చేతులు పైకి లాగేసి ఆడపిల్లతో లేడీ కానిస్టేబుల్తో నా మానం మీద కొట్టిస్తే అది ఎంత భయంకరమైన పరిస్థితి అండి. అండ్ అది కొట్టించేటప్పుడు వీడియో తీసి సునకానందం పొందిన నాయకులకు కూడా చెప్తున్నా, మీరు నమ్మే భగవద్గీత మీద కానీ, మీరు నమ్మే బైబిల్ మీద కానీ ఖచ్చితంగా బోరుగడ్డని ఇబ్బంది పెట్టలేదు, 3rd డిగ్రీ జరగలేదని చెప్పి మీరు దైవ ప్రమాణం చేసి మీరు చెప్పగలరా? నేను చెప్తాను బైబిల్ మీద ప్రమాణం చేసి ఇప్పుడే. తప్పది. ఎందుకంటే నేను పడ్డోడినండి. ఒకటి, నేను కాన్స్టిట్యూషనల్ బేస్డ్ పర్సన్ని. కాకపోతే కొంచెం ఆవేశంగా మాట్లాడటం జరిగింది. అది మరెన్నడూ కనపడదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకి ఒక మంచి పార్లమెంటేరియన్గా, ఒక మంచి నాయకుడిగా అందరం ప్రజల ముందుకు వచ్చాము. ఖచ్చితంగా చెప్తున్నాను, రాజకీయంగా నాకున్న వ్యతిరేక వర్గం అంటే అపోజిషన్ వాళ్ళు ఖచ్చితంగా, అంటే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అపోజ్ చేస్తారు. దాన్ని నేను స్వాగతిస్తాను. ఖచ్చితంగా రాజకీయ నాయకుడిగా స్వాగతిస్తాం.
అంతేగాని భయపడి దేనికి కాదండి. అపోజ్ ఒకటి, చేస్తారు? దేనికి అపోజ్ చేస్తారంటున్నారు? ఇప్పుడు నన్ను వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఉమ్. నేనంటే ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నన్ను వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉన్నారు రోహిత్ గారు. దాన్ని భూతత్వంలో పెట్టి రాజకీయ పరంగా చూడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎందుకంటే వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉండటానికి కారణం మీరే, మీ నోరు మీరు, అంతేనా? రాజకీయంగా ఇవన్నీ సహజం సార్. నరేంద్ర మోదీ గారిని వ్యతిరేకించే వాళ్ళు లేరా? ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి, రేపు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఉండరు. నరేంద్ర మోదీ గారు కాదు, రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఈ రోజు రాహుల్ గాంధీని అందరూ పప్పు గీపు అని మాట్లాడుతూ ఉన్నారు. బిర్యానీ తిని, చికెన్ మటన్ బిర్యానీస్ తిని పడుకుంటాడని చాలా వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తున్నారు ఆయన్ని. రేపు ఆయన ప్రధానమంత్రి అవుతారు, అవంగానే అవుతుందా? అట్లా రాజకీయంగా ప్రతి ఒక్కరికి, దేశాధినేతలుగా ఉన్న వారి దగ్గర నుంచి కింద కార్పొరేట్ లెవెల్లో జెడ్పీటీసీ ఎంపీటీసీ మెంబర్ల వరకు, కార్పొరేషన్ మెంబర్స్ వరకు కూడా ఖచ్చితంగా రాజకీయ విమర్శలు ఉంటాయి. దాని అనిల్ గురించి కుమార్ నేను గారు, మాట్లాడలేదు. కానీ అనిల్ కుమార్, ఓకే, మీరు అనిల్ కుమార్ ని విమర్శించడానికి నేను కొన్ని పాయింట్స్ చూపెడతా. అలా అనిల్ కుమార్ ని ఇష్టపడడానికి ఇవిగో ఈ పాయింట్స్ ఉన్నాయని మీరు ఒక 4 పాయింట్లు చెప్పగలుగుతారా? అనిల్ కుమార్ ని ఎందుకు వ్యతిరేకించాలి అన్నదానికి నేను గతం గురించి మాట్లాడలేదు రోహిత్. రోహిత్, నేను గతం గురించి మాట్లాడట్లేదు. నేను చెప్పాను ఆల్రెడీ. మీకే సీనియర్ జర్నలిస్ట్, మీరు అర్థం చేసుకొని మీరు మీరు దాన్ని మీరు మాట్లాడాలి. అంతేగాని నేను ఆల్రెడీ ఓకే, నిజంగా మారారా మీరు? నేను నిజంగా మారాను అని మీకు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్కి కానీ నేను నా గుండెలు చీల్చి గుండెకాయ తీసి చూపించాలనా? నిజంగా మారాను అని నేను మారడానికి ఏముంది? నేను నా పద్ధతి, నా భాషా శైలిని నేను మార్చాను. నేను ఇక మీదట రాజ్యాంగబద్ధమైన భాషని, కాన్స్టిట్యూషనల్ బేస్డ్ అయి ఉన్న పరిస్థితుల్ని గమనించుకొని పద్ధతిగా మాట్లాడతానని ఒక 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 మంచి పార్లమెంటేరియన్గా ప్రజల ముందుకు వచ్చానని చెప్పి నేను మీకు చెప్పాను. అంతేగాని ఏం పద్ధతి మార్చుకోవాలా? నేను ఇంకేమైనా కాంట్రవర్సీస్ లో ఉన్నాను? మీతో పాటుగా రామ్ గోపాలవరం కావచ్చు, మీరు కావచ్చు, ఇలా గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరైతే ఒక లైన్ దాటి ప్రవర్తించారు, రామ్ గోపాలవరం అయితే నేను ఇంక ఎలాంటి సినిమాలే తీనాను అన్నాడు. సో ఆయన కూడా కొన్ని నోటీసులు వెళ్ళాయి, ఆయన తీసినటువంటి సినిమాలకు, లేదంటే ఆయన కొన్ని మాట్లాడిన మాటలకు కొన్ని వివరణ తీసుకున్నారు. సో అలాగే ఇప్పుడు మీరు ప్రభుత్వం మీ వైసీపీ కాదు కాబట్టి నేను మారాను అంటున్నారా? లేదు నిజంగానే గతంలో మీరు నేను వైసీపీ పార్టీలో లేనని మీకు మొన్న కూడా చెప్పాను. జగన్మోహన్ రెడ్డి ప్రియశిష్యుడిని, జగన్మోహన్ రెడ్డి వీరాభిమానిగానే ఉంటా, ఖచ్చితంగా ఉంటాను. అది ఎవరు చెప్పినా అది జరిగే పని కాదు. మీరు అంటున్నారు వైసీపీ కాదు అని. ఖచ్చితంగా రానున్న రోజుల్లో వైసీపీలో చేరతాం. అయితే ఒక మంచి నాయకుడిగా, భాషా శైలిని మార్చుకున్న ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న ఒక మంచి నాయకుడిగా ఎదగాలని కోరుకుంటా ఉన్నాను. కాబట్టి ఖచ్చితంగా మార్పు ఖచ్చితంగా చూస్తారు జనం. ఎందుకంటే ఇవాళ ఎవరో ఏదో ఒకటి మాట్లాడేసి ఏదో కామెంట్ పెట్టేస్తే వాటిని చూసి మీరు చెప్పడం కాదు కదా. జనాలు కాబట్టి మనం జనాల అభిప్రాయాన్ని కూడా తీసుకుంటాం కాబట్టి. ఓకే, నేను మారాను మీరు అంటున్నారు. నిజం చెప్పండి, ఒక మాట చెప్పండి. ఆ మాటలని విన్నప్పుడు లేదంటే ఎక్కడో ఒక చోట సోషల్ మీడియాలో కనబడుతుంటుంటాయి, అవి చూసినప్పుడు మీకు నిజంగా బాధ అనిపిస్తుందా? అరే ఇలా మాట్లాడాను, నా మాటలు మళ్ళీ విన్నప్పుడు బాధ అనిపిస్తుందా? అంటే నేను మాట్లాడిందే మీకు తెలుసు, కానీ అది నేను ఎందుకు మాట్లాడానో దాని వెనక మమ్మల్ని ఎంతమంది మా అమ్మలక్కల్ని తిట్టారో, మా ఇంట్లో ఆడవాళ్ళని రోడ్ల మీదకి లాగుతామని చెప్పి అటాకులు చేసి ఆఫీసులు దాఖలు పెట్టారో అవన్నీ మీకు కనపడవా? రోహిత్ గారు, ఎవరో సీనియర్ జర్నలిస్ట్, ఒక ప్రశ్న మీరు అడిగే ముందు మేము ఎంత బాధపడ్డామో మా బాధే గుర్తుకు రావట్లా. మీరు మొన్న ఇంటర్వ్యూలో కూడా మీరు అంతా మీరు లా చేశారు మీకు కూడా ఒక దళితుడుగా నేను పడ్డ బాధ మీకు కనపడదు. నేను ఒక మాట పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారిని కానీ ఆ అన్న మాట ఏదో ఒకటి అన్న మాటలన్నీ తీసుకొచ్చి మీరు అంటే ఇప్పుడు నేను చెప్పాను మీకు, సార్ మార్పు వచ్చింది, ఐ రిగ్రెట్ మై సెల్ఫ్, నెవర్ ఎవర్ రిపీట్ అ సింగిల్ వర్డ్ ఫ్రమ్ మై మౌత్ అని చెప్పాను నేను మీకు. ఇప్పుడు అనిల్ కుమార్ గారు, ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ ఎదురు పడితే ఏం చేస్తారు? ఒక ఫిల్మ్ యాక్టర్గా, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి
విష్ చేస్తాను. ఎందుకంటే నా నాయకుడు మాకు నేర్పింది అదే. ఫస్ట్ ఎవరిని చూసినా మన శత్రువు ఎదురుగా వచ్చినా ఆయన నమస్కారం పెట్టమంటారు. ఎందుకంటే ఆయన నమస్కారం పెడతారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కనపడ్డా, ఉప ముఖ్యమంత్రి ఆ, మన పవన్ కళ్యాణ్ గారు కనపడ్డా, మన మంత్రి లోకేష్ గారు కనపడ్డా, లోకేష్. ఎవరు కనపడ్డా ఖచ్చితంగా నమస్కారం పెడతారు. ఆయన ఫాలో అవుతున్నాం కాబట్టి, ఆయన శిష్యుడిని కాబట్టి నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సో మాట్లాడతాను. లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, గతంలో అన్న మాటలకు సారీ చెప్తారా? చెప్తానండి ఖచ్చితంగా. అంటే నేను నా పద్ధతి మార్చుకున్నాను కాబట్టి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ వాట్ ఐ సెడ్. అండ్ ఖచ్చితంగా ఒక గొప్ప రాజకీయ నాయకుడిని మీరు చూడబోతున్నారు. ఒక వెరీ గుడ్ పార్లమెంటరీని చూడబోతున్నారు. ఒక చదువుకున్న వ్యక్తిగా 10 సంవత్సరాలు కేంద్ర మంత్రి దగ్గర పనిచేసిన అనుభవాల్ని అన్నిటినీ రంగరించుకొని మళ్ళీ చెప్తున్నా, నా జాతి, నా దళిత జాతి బిడ్డల కోసం, ఎస్సీ పల్లెల కోసం, నా అన్నదమ్ముల కోసం ఖచ్చితంగా అడుగు మన అంటే లైక్ పల్లెల్లో చాలా పేదరికం ఉంటుందండి. ఆ పేదరికాన్ని మనం తీసేయాలనేది నా ఆకాంక్ష. పల్లెల్లో అంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఊర్లో ఊరు బయట పెట్టారు పల్లెని, మాలపల్లిని కానీ మాదిగపల్లిని కానీ ఊరు బయట పెట్టారు. అంటే నాకు అదే గతంలో చాలా అలాంటి బాధేసే అమానుష్యాలు విషయం. ఉండేవి, ఐ అగ్రీ. గతంలో అలాంటి అమానుష్యాలు ఉండేవి, కానీ ఇప్పుడు అలాంటి అమానుష్యాలు లేవు. ఆమ్, ఆ, అంటే క- ఊరు లోపలికి వచ్చినాయి ఆ పల్లెలు. కలిసే ఉంటున్నారు చాలా చోట్ల, అన్ని చోట్ల. గతంలో ఉన్న అదే అమానుష్యాలు అదే లేవు. మీరు చెప్తే నేను గతంలో ఉన్న తెలుసుకుంటానులేండి. అమానుష్యాలే no, no, no. అది గతంలో మీరు ఉన్న చెప్తే నేను వింటాను. అదే నేను ఒక దళితుడిగా చెప్తున్నా, మాది మాలపల్లె ఒక ఊర్లో. మా పల్లె కూడా ఊరికి బయటే ఉంది. ఊరికి మా పల్లెకి 10 ఎకరాల పొలం అడ్డం ఉంటది. నేను నేను కలిసి ఒకటి ఉన్న ఊళ్ళో చెప్తున్నాను వినండి. చూపించమంటారా? బాబా No, 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 సాహెబ్ అంటే అంబేద్కర్ అంటే రాజ్యాంగం ఒకటి, రాసిన తర్వాత నేను అగ్రీ చేస్తాను. గతంలో దళితులపై అమానుషమైన దాడులు జరిగాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ అంత మంచి రాజ్యాంగాన్ని మనకు అందించకపోయి ఉండుంటే ఈ రోజు నిన్నగాక మొన్న కూడా మీ ముందు కళ్ళ ముందు జరిగింది కదండి. అగ్రకులాలు నేనేం చెప్తున్నాను మీకు, అగ్రకులాలు దళితులను అనగదొక్కారని నేను అంగీకరిస్తా. అలాంటి నిన్నగాక మొన్న మీకు ఎగ్జాంపుల్ కనపడుతుంది కదా. ఈ రోజుకి నో నో మీరనే దాన్ని నేను అంగీకరించను. మీరనేదాన్ని నేను నిజంగా అమాయకమైనటువంటి దళితులు ఎంతో మంది అగ్రకులాల చేత అనగదొక్కబడి ఉన్నారు. కానీ మీరు అమాయకుడు అంటే నమ్ముతారా? నేను అమాయకుడు అంటే నమ్మడం కాదండి. నేను ఆ మాట మాట్లాడేది మీ దగ్గర. నేనేమంటానంటే అనిల్ కుమార్ గారు, మీ వీడియో ఆగింది. ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఓకే కదా? ఇప్పుడు నిన్న కారుమూరి వెంకటరెడ్డి నా మీద చేసిన ఆరోపణ ఏంటండి? వర రవీందర్ రెడ్డిని స్వాగతిస్తున్నా అన్నాడు. మరి నేనే పాపం చేశాను? అసలు నేను ఇప్పుడు వాళ్ళ వైసీపీ పార్టీలో లేనప్పుడు ఎవరూ మాట్లాడలేదు. సానుభూతి పరుడుగా నన్ను అంగీకరించారు. సానుభూతి పరుణ్ణే. అది ఎవరు చెప్పినా, ఎవరు చెప్పకపోయినా, ఎవరికి ఇష్టం ఎవరికి ఇష్టం లేకపోయినా నేను ఎంచుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు కారుమూరి వెంకటరెడ్డి అనే అతను ఒక అధికార ప్రతినిధిగా ఉండి ఆయన నన్ను అపోజ్ చేశాడు. అసలు నేను వాళ్ళ వైసీపీ పార్టీ కానప్పుడు నన్ను పాయింట్అవుట్ చేసి కాదు, బోర్గడ్డ అనిల్ కుమార్ ని పాయింట్అవుట్ చేసిన, బోర్గడ్డ అనిల్ కుమార్ ని విమర్శించిన, బోర్గడ్డ అనిల్ కుమార్ ని విష్ చేయకపోయినా అది దళితులను అవమానించినట్టుగా బోరుగడ్డ ఎందుకు ప్రాజెక్ట్ చేస్తున్నారు? బోరుగడ్డ దళితుడు కాదా? బోరుగడ్డ దళితుడు కాదు అని అనలేదు, కానీ బోరుగడ్డ అనిల్ కుమార్ని రాజకీయంగా విమర్శలు చేస్తే అది దళితులను విమర్శించినట్టుగా బోరుగడ్డ ఎందుకు ప్రాజెక్ట్ చేస్తున్నారు? నేను ఎప్పుడు ప్రాజెక్ట్ చేయలేదే. ఇప్పుడు కూడా నేను కూడా ఒక దళితుడిని కాబట్టి నేను వ్యవస్థ ఎలా ఉంది, ఎలా పనిచేసింది, ఇప్పటికీ ఎస్సీలకి అంటే ఎస్సీలు అంటే కొద్ది గొప్ప చులకన భావన ప్రభుత్వాలు ఉన్నాయి. ఎస్సీలకి పెద్దపేట వేసిన ప్రభుత్వం కూడా ఉంది. నేను ఆ విషయం మాట్లాడట్లా. ఇప్పుడు నేను సమాజంలో నేను వ్యక్తిగత అనంతబాబు డ్రైవర్ ని చంపేసింది ఎవరిని? ఆ ఇష్యూ ఏదో ఉంది కదా, ఎవరిని? ఎవరు చూసారా? అనంతబాబు డ్రైవర్ ని చంపేశాడని కోర్టు పరిధిలో సబ్జెక్ట్. అది కోర్టు పరిధిలో ఏదైనా మనం ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు అనంతబాబు చంపాడా లేదా అనేది కోర్టు తేల్స్తుంది. అది మీరు కానీ నేను కానీ తేల్చే సబ్జెక్ట్ కాదు. అండ్ ఐఎమ్ నో వే కన్సర్న్ విత్ దట్. నేనేమో మాట్లాడుతున్నానంటే నా వ్యక్తిగత హననం జరిగింది. ఉచ్చపోసారు నా మీద ఎందుకు ఉచ్చపోయాలి రోహిత్? నేనేంది అంటే అందరినీ అలాగే ట్రీట్ చేస్తున్నారా? చాలా మంది కాపుల్ని, చాలా మంది రెడ్లని, చాలా మంది చౌదరీస్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు అలాగే ట్రీట్ చేశారా? వాళ్ళని శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా తిప్పారా? ఓకే, అది నిజమైతే మీరు ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయొచ్చు, సాక్ష్యాలు ఉన్నాయన్నారు.
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా ఉందని అన్నారు మీరు. సో మీరు దాన్ని బట్టి మీకు న్యాయ పెట్టాను, పోరాటం మీరు చూడలేదు. చేయొచ్చు. ఇంకా మీరు డిస్ప్లే చేయండి. అవును. మీకు ఎయిమ్స్ రిపోర్ట్స్ అన్ని పెట్టాను, ఎమ్మెల్సీ చేయించుకుని పెట్టాను, ప్రొఫెసర్ యూరాలజీ ప్రొఫెసర్, ఆర్థో ప్రొఫెసర్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్స్ మొత్తం పెట్టాను నేను మీకు. నేను ట్రీట్మెంట్ లో ఉన్నాను, ఆర్థోపెడిక్ ప్రొఫెషనల్స్ నాకు ట్రీట్మెంట్ చేస్తున్నారు, యూరాలజీ కన్సర్న్ లో ఉన్నాను. నాకు ఆల్మోస్ట్ నియర్లీ నాకు ఒక 1-2 months సర్జరీ కూడా ఉండొచ్చు యూరాలజీకి సంబంధించింది. ఓకే, మీరు దానిపై న్యాయ పోరాటం చేయొచ్చు. ఖచ్చితంగా మీరు ఆ సాక్ష్యాలని ప్రొడ్యూస్ చేసి ఎవరైతే పోలీసులు చట్టోల్లంఘన చేశారని అంటున్నారో మీరు న్యాయ పోరాటం చేయొచ్చు. అది కూడా కోర్టులో తేలేటటువంటి అంశమే. ఓకే, ఇంతకుముందు మీరు అన్నారు అంటే మీరు మారారా అని చాలా ఎక్కువ మంది క్వశ్చన్స్ అడిగారు కాబట్టి నేను మళ్ళీ మిమ్మల్ని లైవ్లోకి తీసుకున్నాను. స్ట్రైట్ అవే ఇప్పుడు మీ ముందు పవన్ కళ్యాణే కనబడితే పవన్ కళ్యాణ్తోనే మాట్లాడుతున్నట్టుగా అనుకుంటే ఏ మాటలు మాట్లాడగలుగుతారా చెప్తారా? ఇప్పుడు మీ ముందే పవన్ కళ్యాణ్ ఉన్నారు, లేదంటే మీ ముందే నారా లోకేష్ ఉన్నారు. ఖచ్చితంగా విష్ చేస్తానండి. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒకళ్ళు ఉప ముఖ్యమంత్రి వర్యులు, ఒకళ్ళు ముఖ్యమంత్రి వర్యులు. సారీ, లోకేష్ గారు ముఖ్యమంత్రి కదా, అది మంత్రివర్యులు. చంద్రబాబు నాయుడు గారు కనపడ్డా, లోకేష్ కనపడ్డా, పవన్ కళ్యాణ్ గారు కనపడ్డా, ఎవరు కనపడ్డా ముగ్గురు దే ఆర్ మినిస్టర్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీ హెడ్స్ వాళ్ళు. కాబట్టి ఖచ్చితంగా విష్ చేస్తాం. ఎందుకు, మాకు రాజకీయ కుపాలు పోసి బయటికి తీసుకొచ్చిన వ్యక్తి, రాజకీయంగా ఆయన బాటలో నడుస్తాం కాబట్టి ఖచ్చితంగా ఆయన గౌరవప్రదంగానే అందరినీ ఈరోజు విష్ చేస్తారు. కాబట్టి మేము కూడా విష్ చేస్తాం. మాకు నేర్పించింది కూడా అదే. చెప్పాను కదండి, ఒక కొత్త రాజకీయ నాయకుడిని చూస్తారు. పవన్ కళ్యాణ్ గారు కనపడ్డారు ఇప్పుడు. పవన్ కళ్యాణ్ గారు ఎదురుగారు. ఓకే, చెప్పండి. మీరు ఇందా నుంచి ఓ పవన్ కళ్యాణ్ ప్రైజ్ చేస్తున్నారు. మేబీ మీరు ఆయన కులమై ఉంటారు, లేదంటే మీరు ఆయన అభిమానం అయి ఉండొచ్చు. ఖచ్చితంగా నాకు కులపరమైనటువంటి అభిమానాలు దురభిమానాలు ఏమీ లేవు. నేను జర్నలిస్ట్. ఇప్పటికి 10 సార్లు మాట్లాడారు, మీరు 10 సార్లు ఉచ్చరించారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు. కనీసం మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే మీరు విష్ చేశారని ఒక్క మాట అనలేదు. మీ ఛానల్ నుంచి విషెస్ చెప్పారా? మీరు మాజీ ముఖ్యమంత్రి వాళ్ళకి మీరు విషెస్ చెప్పారా? మీరు ఎక్కడ చేశారు? మీరు నేను చెప్తున్నాను, జగనన్న ఐ లవ్ యూ, జగనన్న ఐ లవ్ యూ ఆల్వేస్, జగనన్న ఐ లవ్ యూ ఆల్వేస్, జగనన్న అన్నా. నీ ప్రియ శిష్యుడు బోరుగడ్డ అనిల్ కుమార్ సైడ్ నుంచి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మై లివింగ్ గాడ్ బ్లెస్ యూ లైక్ ఎ కింగ్ డేవిడ్ ఆల్వేస్. గాడ్ బి విత్ యూ అన్నా. God of mighty angel armies protect you and provide you everything that riches in his glory. God bless you once again, Jagananna. Belated wishes. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఆయన జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలి అని నిన్న ఆయన పుట్టినరోజు సందర్భంగా మేము కూడా కోరుకున్నాం. కానీ ఇక్కడ వివాదం ఎక్కడొచ్చింది అంటే, మీరు గత ప్రభుత్వ హయాంలో ఎవరిని తిట్టారు? పవన్ కళ్యాణ్ని అనరాని మాట్లాడినారు, నారా లోకేష్ని అనరాని మాట్లాడినారు, టీడీపీని అందరూ తిట్టారు. కాబట్టి వివాదం దాని చుట్టూ తిరుగుతుంది. కాబట్టి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుంటాం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయి ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయి ఉండొచ్చు, లోకేష్ గారు మర్చిపోయి ఉండొచ్చు, మన చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే 22 కేసులు పెట్టి, నానా చిత్రహింసలు పెట్టి, మనిషికి ఏవేవి వ్యక్తిగత హననాలు కాకూడదు ఆ వ్యక్తిగత హననాలన్నీ చేసి ఉచ్చగొడ పోపించి వాళ్ళు ఏదో ట్రై చేశారు. ఓకే, దేవుడు చూసుకుంటాడు అన్నిటికీ. నేనేమంటున్నానంటే, పదే మీడియా దాన్ని ఎందుకు మళ్ళీ పొడిచి నాకు గుర్తు చేస్తుందని అడుగుతున్నా. ఇప్పుడు మీరే అన్నారు మొన్న, ఒక మనిషికి పదే వీడియోస్ ఉన్నాయి మీరు అన్న మాటలు. మీరు కూడా బయటకు వచ్చిన తర్వాత నేను మారాను అని పదే చెప్తున్నారు. కానీ గతంలో మీరు పదే తిట్టారు, ఇప్పుడు పదే మారాను అంటున్నారు. నిజంగా బోరుగడ్డ మారారా లేదు అన్న విషయం గురించి క్లారిటీ కావాలి కదా. నిజంగా బోరుగడ్డ మారారా లేదు రాబోయే రోజుల్లో ఎంపీగా పోటీ చేయాలన్న ఉద్దేశంతో బోరుగడ్డ ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారన్న క్లారిటీ జనాలకు కూడా రావాలి కదా. ఒకవేళ నేను ఎంపీగా పోటీ చేయాలని ఉద్దేశం ఉంటే రిపబ్లికన్ పార్టీ నుంచి నేను ఏదో కాన్స్టిట్యూన్సీ సెలెక్ట్ చేసుకొని ఖచ్చితంగా జగనన్న బ్లెస్సింగ్స్, రామదాస్ అత్వాల గారి బ్లెస్సింగ్స్ తో మన కంటెస్ట్ చేసి ఉండేవాడిని కదా. ఆ ఉద్దేశం లేదు. ఫీల్డ్ వర్క్ చేయాలి, జగన్ గారి కోసం మళ్ళీ పని చేయాలి, అన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలి. ఖచ్చితంగా ముఖ్యమంత్రిని చేస్తాం. నేనేమంటానంటే, ఇది ఎందుకు జరిగిపోయింది అనిల్ గారు అని మీరు అడిగితే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ విత్ మీ. మీరు మొన్న కూడా ఇదే చెప్పారు. నేను అనేది అది కాదు. ఓకే, ఏదో ఒక ఇనిషియేటివ్ ఎవరో ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలి కదా. వాళ్ళు నన్ను తిట్టారు, నేను ఏదో మాట అన్నాను అని మీరు అంటూ ఉన్నారు, రైట్? సో నిజానికి రాజకీయాల్లో ఇలాంటివి వెల్కమ్ చెప్పాల్సిన విషయాలు కాదు, ఎక్కడో ఒక చోట ఆపాల్సినటువంటి విషయాలు. సో మీరు మాట్లాడినటువంటి మాటలు నెట్లో చూస్తుంటే చెవులు నిజంగానే మూసుకునే విధంగా ఉన్నాయి. కానీ నేను కాదు అని మీరు అంటూ ఉన్నారు.
సో అవి మీరన్న మాటలా కాదా, మార్ఫింగ్ చేశారని మీరు అంటున్నారు, మీరు దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నేననేది ఏంటి అంటే వీటిని ఎక్కడో ఒక చోట ఆపడానికి ఎవరో ఒకరు తీసుకోవాల్సిన చొరవలో మీరు తీసుకునే ఆ చొరవ ఎలా ఉంటుంది? అందులో భాగంగా మీకు ఎక్కడో ఒక చోట మీరు బయటకు వెళ్ళిన చోట పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కనబడితే ఈ విషయం గురించి ఏం మాట్లాడతారు? నేను విషయం వేరు, వీటి గురించి తిట్లు నేను మానేశానని అంటున్నారు. ఒకవేళ వాళ్ళు తిట్టారు అని అన్న ఎక్కడో చోట ఆపేసి ఉండాల్సింది, వాళ్ళు క్యాడర్ తిట్టారు, వాళ్ళు ఎవరో తిట్టలేదు. వాళ్ళ క్యాడర్ ఎక్కడైనా మీరు అన్న మాటల గురించి కోపం వచ్చి ఎవరైనా ఒకటారో వాళ్ళు కూడా తిట్టుకున్నారు. ఎస్, మీ క్వశ్చన్ అయిందా? నేనేమంటానంటే నేను పశ్చాత్తాపడి ఓకే, నేను మాట్లాడిన దానికి ఐ రిగ్రెట్ మై సెల్ఫ్ అండ్ నేను ఇప్పుడు బాధపడుతున్నాను, నేను మారాలనుకున్నాను. పశ్చాత్తాపం అంటే సారీ చెప్తున్నారా? మీరు మారారని అనుకుంటున్నారా? పశ్చాత్తాపం అంటే ఎక్కడ అయ్యో నేను ఇలా తిట్టాను, నేను తిట్టింది నిజమే, అలా తిట్టి ఉండకూడదు, కుటుంబాలు బాధపడ్డాయి, వాళ్ళ ఫ్యాన్స్ బాధపడ్డారు, ఆ వ్యక్తులు బాధపడ్డారు, సో ఇలాంటి ఎక్కడ జరగకూడదు. సారీ పవన్ కళ్యాణ్ గారు నేను మిమ్మల్ని అలా అన్నందుకు, లేదంటే సారీ నారా లోకేష్ గారు నేను అలా అన్నందుకు అని మీరు అంటారా? అంటే ఇప్పుడు వ్యక్తిగత హననం చేసేటప్పుడు అంటే నేను ఇబ్బంది పడితేనే కదబ్బా నేను మాట్లాడింది. నేను మళ్ళీ చెప్తున్నాను, కాదు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, లేదంటే కూటమి కలుస్తుంది అన్న బాధలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడాలి అన్న దానిలో మీరు రిపబ్లికన్ పార్టీ నేతను అనే విషయాన్ని వదిలేసి జగన్ ప్రియ శిష్యుని అంటే మీరు మధ్యలో దూరారు. అందులో మీకు వాళ్ళకి సంబంధం లేదు. మీరు రిపబ్లికన్ పార్టీ నేతగా ఉన్నారు, మీకు వాళ్ళకి సంబంధం లేదు. మీరు జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నారు, వాళ్ళేమో ఎన్డీఏ, మీరు రామదాస్ అథవాలే గారు ఎన్డీఏలో వాలంటీర్ గా పనిచేసే హక్కు నాకు ఉంది కదా. నేను కూడా ఆంధ్ర రాష్ట్ర పౌరుడిని. 2019 ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నాకు ముఖ్యమంత్రి ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఉప ముఖ్యమంత్రి, నాకు ఉప ముఖ్యమంత్రి ఆయన. నేనున్న రాష్ట్రానికి మంత్రులు లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎవరైనా కానీ నేనేమంటున్నాను, ఆనాడు 2019 నుంచి 24 దాకా ముఖ్యమంత్రి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా, నేను ఆయన అభిమానించే వ్యక్తిగా నేను సపోర్ట్ చేసుకుంటాను. దట్స్ మై రైట్. క్వశ్చన్ చేసేదానికి మీకు అధికారం లేదు, ఎవరికి అధికారం లేదు. మీకు నచ్చిన పార్టీ నేతను ఎంతవరకు అయినా సపోర్ట్ చేసుకోవచ్చు, కానీ నచ్చని పార్టీ నేతను ఒక స్థాయి దాటి విమర్శించడం, వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం అనేది తప్పు. అది మా ఇంట్లో ఆడవాళ్ళ మీద తప్పు, తగలబెట్టిన వాళ్ళదే తప్పు. మీ ఇంట్లో ఆడవాళ్ళని ఎవరైనా అంటే వాళ్ళదే తప్పు. మరి అవి కనపడవు మీకు? మీకు అవి చేసుంటే మీ ఆఫీస్ తగలబడింది, ఆ విషయం నాకు తెలుసు. సో మీ ఆఫీస్ను తగలబెట్టినటువంటి వ్యక్తులది తప్పు. అది పవన్ కళ్యాణ్ తగలబెట్టాడా, నారా లోకేష్ తగలబెట్టాడా? నేను అన్నానా వాళ్ళు చేశారని? మరి వాళ్ళ పార్టీలే కదా చేసింది, వాళ్ళు కలిసేగా చేసింది. వాళ్ళు జనసేన కుటుంబ ప్రభుత్వం అంతా అప్పుడు అపోజిషన్ గా కలిసి నారా లోకేష్ పవన్ కళ్యాణ్ బోర్గడ్డ అనిల్ కుమార్ ఆఫీస్ తగలబెట్టని చెప్పారా? నేను వినలేదు. ఆఫీస్ తగలబెట్టారు, అబద్ధం అది. టీడీపీ వాళ్ళు ఆఫీస్ తగలబెట్టారు. వాళ్ళు అప్పుడు రిమాండ్ చేశారు 3 నెలలు 4 నెలలు, అబద్ధం అది. ఓకే, టీడీపీ ఆఫీస్ ని ఎవరు తగలబెట్టారు? టీడీపీ ఆఫీస్ కూడా ధ్వంసం చేశారు కదా, ఎవరు చేసి తెలీదా మీకు? టీడీపీ ఆఫీస్ ధ్వంసం చేసింది నాకు తెలియదు. అసలు వినలేదా? విన్నాను, నాకెలా తెలుస్తుంది? నాకు తెలియదు. రాజకీయాల్లో ఉన్నారు, ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నా. టీడీపీ ఆఫీస్ దానికి దీనికి లింక్ పెట్టకండి మీరు. నేనేమంటున్నానంటే ఎవరు ఆఫీస్ అయినా సరే తగలబెడుతుంది తప్పేనబ్బా. ఎవరు ఆఫీస్ ఎవరు తగలబెడతారు? వాళ్ళే తగలబెట్టేసుకున్నారా? టీడీపీ ఆఫీస్ తగలబెట్టింది ఎవరు? నో టీడీపీ ఆఫీస్ తగలబెట్టారు నాకు తెలియదు. టీడీపీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేశారు, తగలబెట్టడం కాదు, ధ్వంసం. కుర్చీలు ఎరగొట్టారు, ధ్వంసం చేశారు, గేట్లు తీసుకుని వెళ్ళారు, అద్దాలు పగలగొట్టారు, లోపల ఉన్న వాళ్ళని భయభ్రాంతులు గురి చేశారు, కార్లను పగలగొట్టారు. ఎవరు ధ్వంసం చేశారు? నాకు నాలెడ్జ్ లేదు అది ఎవరు చేశారు. ఎందుకంటే బోరుగడ్డ అనిల్ కుమార్ ఆఫీస్ ని తగలబెట్టేసింది టీడీపీ జనసేన వాళ్ళు అని మీరు అంటారు. మరి టీడీపీ ఆఫీస్ కూడా ధ్వంసమైంది. బోరుగడ్డ అనిల్ ఆఫీస్నే వాళ్ళు తగలబెడితే టీడీపీ ఆఫీస్ ఎందుకు ధ్వంసమైంది? దానికి బోరుగడ్డ అనిల్కి ఏమైనా బాధ కలిగిందా, కలగలేదా? ఎవరి ఆఫీస్ అయినా ఎవరు ఆఫీస్ ఎవరు తగలబెట్టకూడదు, ఎవరి ఆఫీస్ ఎవరు పడగొట్టకూడదు అని ఎవరికైనా బాధే కదా, తప్పు కదా అది. ఆఫీస్ పైన దాడి బోరుగడ్డ అనిల్ ఆఫీస్ పైనే కాదు, టీడీపీ ఆఫీస్ పైన కూడా దాడి జరిగింది, రైట్?
దాడి జరిగింది, తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. ఉమ్. సో నేను ఇప్పుడు అంటే ఏమంటానంటే ఇంతకుముందు మీరు జరిగిపోయిన అన్నారు కదా, గతం నా ఆఫీస్ గురించి పైన దాడి పదే పదే ఖండించలేదు మీడియా గుర్తు చేసి, జరిగిపోయిన దాని గురించి పదే 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 మీడియా గుర్తు చేసి మీరు క్వశ్చన్స్ వేసేది కానీ కరెక్ట్ ఒక కాదు. రాజకీయ నాయకుడి భవిష్యత్తు అతని గతం మీదే ఆధారపడి ఉంటుంది. నో ఒక నో రాజకీయ నాయకుడి ఎట్లా భవిష్యత్తు చెప్తారు అతని మీరు? గతం మీదే ఆధారపడి నో 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 ఉంటుంది. నో మీరు ఎలా చెప్తారండి? నేనేమన్నా గతం అంటే నేను టెర్రరిస్ట్నా, లేకపోతే నేనేమన్నా గ్యాంగ్స్టర్నా, ఏమో లేకపోతే మొన్న మీరే ఏమంటారు అన్నారు మీరు? కదా, గతంలో నీళ్ళు అయితే వేరే రకంగా ఉండేదని మీరే అన్నారుగా మొన్న. గతంలో అనిల్ అంటే సార్, ఇప్పుడు నేనేమంటానంటే వ్యక్తిగత హననం. ఇప్పుడు నేను స్టెప్ తీసుకొని ఒక అట్రాసిటీ కేసు పెడితే ఉమ్, కంప్లైంట్ ఫైల్ చేశాను సార్. ఎస్సీ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశాను. నా వ్యక్తిగత హననం చేశాడని కారుమూరి వెంకటరెడ్డి మీద కంప్లైంట్ ఫైల్ చేశాను. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ కాపీ నేను ఇస్తే, ఇప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం, ఎవరైనా ఇబ్బంది పడతారు. అతనికి భార్య పిల్లలు ఉన్నారు, ప్లస్ అతను కూడా నేను సానుభూతి వ్యక్తపరిచే, నేను అభిమానించే ఒక నాయకుడి దగ్గర అతను కూడా పనిచేస్తున్నాడు. నేనేంటంటే ఇప్పుడు గతంలో ఉన్న అనిల్ అయితే వేరేలా ఉండేది అని మీరు అన్న మాటని మీరు నెగిటివ్గా తీసుకున్నారు. గతంలో అనిల్ లాగా నేను ఉండుంటే రామదాస్ అత్వలే గారు రికమెండేషన్ తీసుకొని, ఎందుకంటే ఎస్సీ సామాజిక న్యాయ శాఖ మంత్రి ఆయన, ఎస్సీ కమిషన్ కానీ మైనారిటీ కమిషన్స్ కానీ ఆల్ కమిషన్స్ అండర్ గోస్ టు హిమ్. ఆయనే దానికి కర్మకర్త క్రియ, ఆయనే మినిస్టర్. కాబట్టి నేను ఒక మాట సార్కి చెప్పాను అనుకోండి, అది చాలా పరిస్థితులు మారిపోతాయి. ఎందుకు? నేను కూడా ఏమంటున్నానంటే మీరు నన్ను ఒక పాజిటివ్ వేలో చూడండి మీడియా. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. మీరు అయిపోయింది. ఎప్పుడు ఒక నాయకుని పాజిటివ్ వేలో చూస్తుంది అంటే, ఎస్ నేను ఇంతకు ముందు అన్నట్టే, ఒక రాజకీయ నాయకుడి భవిష్యత్తుని అతని గతం డిసైడ్ చేస్తుంది. నిజంగానే మారాడు అని ప్రజలు అనుకున్న తర్వాత, అంటే మీరు ఒక యాసిడ్ టెస్ట్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ టెస్ట్ని ఎదుర్కొన్న తర్వాత నిజంగానే మారాడు, ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడి చేతిలో భవిష్యత్తును పెడతారు ప్రజలు. కాబట్టి మీరు మారారు నిజమే, బోరుగడ్డ అనిల్ కుమార్ చట్టసభలకు పంపిస్తే మా సమస్యల పైన పోరాడతాడని అనుకోవడానికి కావాల్సిన నమ్మకాన్ని ఏర్పాటు చేయాలి. లేదు బోరుగడ్డ అనిల్ కుమార్ గతంలో ఇది, లేదంటే ఇంకో నాయకుడు గతంలో హత్యలో లేదా దొంగతనాల్లో చేశాడు అంటే నేను మారిపోయాను అని రోడ్డుపైకి వచ్చి చెప్పగానే ఆ నాయకుడు నమ్మరు. అలాగే బోరుగడ్డ అనిల్ కుమార్ మా సమస్యలపై పోరాడతాడు, గతంలో తిట్టాడు, ఆయన ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేశాడు అని జనాలు అనుకుంటూ ఉన్నారు. నేను అలాంటి లాంగ్వేజ్ని యూజ్ చేయను, పార్లమెంటరీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాను, అందరినీ గౌరవిస్తాను, గౌరవం పుచ్చుకుంటాను, ఇలాంటివి అనేటప్పటికీ జనాల్లో ఒక నమ్మకం వస్తుంది. సో నేను అందు గురించి అడిగా. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని ఏమీ అనలేదు, నారా లోకేష్ మిమ్మల్ని అనలేదు, వాళ్ళ అనుచరులు మీరన్న మాటలకి కోపోద్రిక్తులయ్యారు, ఇది నిజమే. సో ఇలాంటి వాటికి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడాలి. కాబట్టి మీరు తీసుకునే చొరవ ఏ విధంగా ఉంటుంది అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు నేను ఒకటే కాన్స్టిట్యూషనల్ బేస్ గా వెళ్తాను ఖచ్చితంగా. మీకు అన్నిటికీ సమాధానం ఒకటే చెప్తున్నాను నేను. ఐల్ గో బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, అంతే. దట్స్ ఆల్. వాట్ ఆల్ ఐ ఫేస్. మీరు అడిగే ప్రశ్నకి 22 కేసులు ఆన్సర్, మీరు అడిగే ప్రశ్నకి 3rd డిగ్రీ ఆన్సర్, మీరు అడిగే ప్రశ్నకి జవాబు 245 రోజులు జైలు ఆన్సర్, మీరు అడిగే ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారైనా, లోకేష్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా నన్ను చంపాలని చూసింది నిజమనే చెప్పే ఆన్సర్. 240 రోజులు, 45 రోజులు తిండి తిప్పలు లేకుండా 245 రోజులు ఒక్క రోజు కూడా కడుపు నిండా నేను భోజనం చేసిన పరిస్థితులు లేదు. సరిగా మమ్మల్ని నిద్రపోనించలేదు, మా మీద ఉచ్చపోశారు, పోలీస్ స్టేషన్లో తిండి పెట్ల, స్నానాలు లేవు కస్టడీస్లో. రూల్ ఆఫ్ లా బ్రేక్ చేసి మనిషిని ఏ విధంగా అయితే చిత్రహింసలు పెడతారో, ఇక మనిషిని చావు అంచుల్లాగా తీసుకెళ్లిన పరిస్థితిలో నన్ను, నా వ్యక్తిగత హననాన్ని చేసిన పరిస్థితులు, నన్ను చంపాలని చూసింది, ఇప్పటికీ చంపాలని చూస్తుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు. కూటమి ప్రభుత్వం వల్ల నాకు ప్రాణహాని ఉంది. నేను అదే బైండ్ ఓవర్ కూడా చేశాను, పిటిషన్ వేసాం సుప్రీంకోర్టులో. నాకు వీళ్ళ దగ్గర నుంచి ప్రాణహాని ఉంది, నాకు 3rd డిగ్రీ ఇచ్చారు, అన్యాయంగా కేసులు పెట్టారు. 41 నోటీస్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాల్సిన దానికి మీద ఉచ్చులు పోయాల్సిన అవసరం ఏందండి? ప్రతి కేసుకి 3 రోజులు కస్టడీ తీసుకోవాల్సిన అవసరం ఏందండి? శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా 14,800 15,000 కిలోమీటర్లు ప్రతి వాయిదాకి తీసుకొచ్చి మనిషిని గుల్ల చేసే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? కరెక్ట్. ఓకే, మీ పైన 3rd డిగ్రీని ప్రయోగించిన, చట్ట వ్యతిరేకంగా మీకు ట్రీట్మెంట్ జరిగిన, మీ అరెస్ట్ సమయంలో మిమ్మల్ని ట్రీట్ చేసినా మీరు దానిపై న్యాయ పోరాటం చేయొచ్చు. ఎటువంటి నేను 3rd డిగ్రీ జరిగిందా లేదా అనేది నాకు తెలియదు కాబట్టి నేను దాన్ని ధృవీకరించను లేను, ఖండించను లేను. జరగలేదు అని నేను చెప్పను.
Yes, అది మనం yes. మాట్లాడొద్దు. ఎందుకంటే 22 కేసులు నా మీద ఏమైతే పెట్టారో, పాత కేసుల్లో పీటీ వారెంట్లు వేసి చూపించారో, నాకు కర్నూలు కేసులో కస్టడీ నోటీసులు లేకుండా నన్ను బయటకు దోసిన పరిస్థితులు. కస్టడీ నోటీసులు ఇచ్చుంటే నా మీద 3rd డిగ్రీ జరిగి ఉండేది కాదు. ఆ నోటీసులు హైడ్ చేసిన దుర్గా రమేష్, ఎగ్జిక్యూటివ్ జైలర్, రాజమండ్రి సెంట్రల్ ప్రిజన్. ఆ సూపరింటెండెంట్ జవాబు చెప్పాలా, రాహుల్ గారు జవాబు చెప్పాలి. సూపరింటెండెంట్ రాహుల్ గారు ఎగ్జిక్యూటివ్ జైలర్ ఉన్న దుర్గా రమేష్ ని పార్టీని చేసి పిటిషన్ అఫిడవిట్ వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ని పార్టీని చేసి అఫిడవిట్ వేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న కీలకమైన నాయకులు, ముఖ్యమంత్రి గారు అయితే ఏంది కాన్స్టిట్యూషనల్ హెడ్, ఆయన ఉప ముఖ్యమంత్రి గారు ఆయన కూడా కాన్స్టిట్యూషనల్ హెడ్డే. వీరిరువురు రాష్ట్రానికి కుడి ఎడం భుజాలు. నారా అనిల్ లోకేష్ గారు గారు అనిల్ గారు ఒక్క నిమిషం. ఆయన ముఖ్యమంత్రి కొడుకుగా వేరే ముగ్గురు దగ్గర నుంచి నాకు ప్రాణహాని ఉంది. మళ్ళీ మీడియా ద్వారా చెప్తున్నా, ఐఎమ్ అడ్రసింగ్ త్రూ దిస్ మీడియా టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ టు ద చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఐఎమ్ హ్యావింగ్ ఏ లైఫ్ థ్రెట్ టు మీ అండ్ మై ఫ్యామిలీ ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అండ్ ద మినిస్టర్ లోకేష్. లేదు, నాకు ప్రాణహాని ఉందని మళ్ళీ మీ చెప్తున్నాను. ప్రాణానికి హానిని కలిగిస్తే వాళ్ళకి కలిగే లాభం ఏంటి? ఎవరికి తెలుసు? నాకు 22 కేసులు పెట్టి నా మీద ఉచ్చబోపించి నాకు 3rd డిగ్రీ ఇచ్చి 245 రోజులు నన్ను జైల్లో ఉంచితే వాళ్ళ కలిగే ఆనందం ఏంటో అదే ఆనందం. సో 3rd డిగ్రీ అనేదాన్ని మీరు కోర్టులో సాక్ష్యాలతో ప్రూవ్ చేస్తానన్నారు కాబట్టి ఓకే. నేను ధృవీకరించను లేను, ఖండించిన విషయం గురించి నేను మాట్లాడలేను. మీరు చెప్తే మాత్రం వింటాను. నాకు డౌట్ బోరుగడ్డ అనిల్ కుమార్ మారాడా లేదా? చెప్తున్నాను, నేను గతంలో ఎవరినైనా సరే నా మాటల ద్వారా ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్. ఓకే, పవన్ కళ్యాణ్ మీరు మీ మాటల ద్వారా ఇబ్బంది పెట్టారు. పవన్ కళ్యాణ్ సారీ చెప్తున్నారా? నారా లోకేష్ అందరికీ మాటల ద్వారా ఇబ్బంది పెట్టారు. నేను గతంలో నా మాటల ద్వారా బాధపడిన వాళ్ళందరినీ నేను సారీ అడుగుతున్నాను. ఒక మారిన వ్యక్తిగా, ఒక మార్పు చెందిన వ్యక్తిగా, ఒక గుడ్ పార్లమెంటరీని కావాలనుకుంటున్న వ్యక్తిగా కాబట్టి నేను మీకు అందరికీ చెప్తుంది ఒకటే, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని మీరే అన్నారు మొన్న రోహిత్. అవును. ఎస్, దాన్ని ఎవరైనా, నేనైనా మీరైనా స్వాగతిస్తారు మంచి మనసున్న వాళ్ళు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడిగా, ఒక మంచి నాయకుడిగా మీరు చూడబోతున్నారని చెప్పైతే నేను అందరికీ మాటిస్తా ఉన్నాను. ఓకే, అనిల్ కుమార్ గారు ఒక పోల్ పెట్టాం. బోరుగడ్డ అనిల్ నిజంగానే మారాడని మీరు నమ్ముతున్నారంటే మారాడు అని 29% మంది అంటూ ఉన్నారు. మారాడు అని, మారలేదు అని 59% మంది అంటున్నారు. మారలేదు అని, ఇంకా మారాలి అని 13% మంది అంటున్నారు. అంటే 29% మంది మారారు అని నమ్ముతున్నారు. బహుశా రాబోయే రోజుల్లో అందుకే అంటుంటా, మీకు గతాన్ని కంపల్సరీ చూస్తారు. మీరు మారారు అన్న తర్వాతే మీకు ప్రజాభిమానం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మారారు అని 29% మంది, ఇంకా మారాలని 13% మంది అనుకుంటున్నారు. 59% మంది మారలేదు అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా నమ్మే అవకాశం ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. ఓకే, చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. అండ్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను రోహిత్ భాయ్, పేద ప్రజల అభ్యున్నతి కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సంక్షేమం కోసం, వాళ్ళని ఒక ఇంటలెక్చువల్గా, ఒక ఎంటర్ప్రినర్గా వాళ్ళ పేదరికాన్ని నిర్మూలించేదానికి జగన్మోహన్ రెడ్డి గారి చేసే ప్రయత్నంలో పాలిభాగస్తున్నాయి. ఖచ్చితంగా చదువుకి పెద్దపీట వేసి చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా మారిద్దో చెప్తూ వాళ్ళకి ఫైనాన్షియల్ అడ్వైజర్గా, ఎందుకంటే నేను దళిత్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఉన్నానండి. దళిత్ గ్రూప్స్లో ఒక సంఘాలు ఉన్నాయి, దళిత సంఘాలు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే పేదరికం అనేది చాలా భయంకరమైందండి. అది అనుభవించిన వాడికి తెలుస్తుంది. ఆ పేదరికంలో నుంచి బయటికి రావాలి అంటే చదువుకోవాలి. ఫస్ట్ దేవుడిచ్చిన ఆయుధం అది చదువు అనేది. ఆ చదువుని వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ చేతిలో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఆ పల్లెల్లోకి, ఆ వాడల్లోకి తీసుకెళ్తానని, ఖచ్చితంగా ప్రజానాయకుడిగా పనిచేస్తానని, ప్రభుత్వం ఏ తప్పు చేసినా వేలెత్తి పెట్టి చూపించి ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకి అయితానని చెప్పి రానున్న రోజుల్లో దైవ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రమాణం చేస్తూ మీ బోరుగడ్డ అనిల్ కుమార్. థ్యాంక్ యూ. అనిల్ కుమార్ గారు, ఏదైనా కారణం చేత మీరు జగన్మోహన్ రెడ్డి శిష్యరికాన్ని వదిలేసి ఇంకో పార్టీలో చేరే అవకాశం ఉంటుందా? జరగదండి అది.
టిల్ మై లాస్ట్ బ్రీత్ అన్నతోనే, రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు అన్నతోనే. ఉన్నాయా వేరే పార్టీల నుంచి ఏమైనా ఆఫర్లు వస్తున్నాయా? ఉంటారు కదండి మా సహోదరులు, దళిత సహోదరులు ఎందుకంటే చాలా మంచి పొజిషన్లోనే. ఇప్పటి వరకు మీకు వైసీపీలో మీకు ప్రాథమిక సభ్యత్వం లేదు, వైసీపీలో మీరు ఏమీ కాదు, కానీ సభ్యత్వం రాబోయే రోజులు సభ్యత్వం ఎంపీ అని లేదని అనకండి, అంటున్నారు. సభ్యత్వం ఉందబ్బా. ఉందా? రెండు వేల ఉందా? పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో రెండు రెం- వేల పద్నాలుగులో సభ్యత్వం తీసుకున్నాం. సభ్యత్వం లేదనకండి, కానీ సభ్యత్వం పెద్ద విషయం కాదు. అంటే ఒకటి, నేను అభిమానిని, ఐఎమ్ ఓకే. ఫ్యాన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి, ఐఎమ్ డై హ్యాడ్ ఫ్యాన్ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎవడో పిచ్చి కూతులు కూసి, ఎవరో ఏదో కులాహంకారంతో మాట్లాడి నా మీద కుట్ర కుళ్ళు కక్షపూరితమైన వాతావరణం చేస్తే అది అతనికే వదిలేస్తున్నాను, దేవుడు చూసుకుంటాడు అది. ఎందుకంటే మీరు మీరు మాట చెప్తేనో లేకపోతే ఇంకొకటి మాట చెప్తేనో అయ్యేది కాదు ఏదైనా కానీ. ఉమ్. నసీబ్ లిక్కే రనా ఇదర్ ఓకే, దువారనా మీకు సర్. జగన్మోహన్ రెడ్డి అండదండలు ఉన్నప్పుడు పార్టీలో ఇంకెవరు ఏదైనా అనుకున్నా మీరు దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా, దాన్ని ఎందుకు అంత weight గా ఐఎమ్ ఓన్లీ తీసుకుంటున్నారు? బేసింగ్ ఆన్ దట్ అండి. నేను పనిచేసింది పార్టీ కోసం, పార్టీ సంక్షేమం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, అంతే. జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ఒక మంచి నాయకుడు అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మంచి లీడర్, ఈజ్ అ గుడ్ లీడర్. నేను ఎందుకంటే ఎక్కువ బైబిల్ చదువుతాను కాబట్టి, పాత నిబంధన గ్రంథంలో దావీదు మహారాజు అని ఉంటారు. దావీదు మహారాజు గారి పరిపాలనా విధానం, ఈయన పరిపాలనా విధానం అలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిది సిమిలర్ గా ఉంటుంది. పేద ప్రజల కోసం బతికిన వ్యక్తి దావీదు మహారాజు గారు కూడా. నేను అలాగే సార్ని అలాగే చూస్తాను. దావీదు మహారాజు వలె జగన్మోహన్ రెడ్డి గారు బ్లెస్ చేయబడ్డారు, అలాగే బ్లెస్ చేయబడబోతున్నారు కూడా రానున్న రోజుల్లో. ఖచ్చితంగా ఇది నేను అన్న అభిమానినండి. నేను పార్టీలో సభ్యత్వం ఉంది నాకు, మీరు లేదంటారు పోండి. ఇప్పుడు మన కారుమూరి వెంకటరెడ్డి దాని గురించి ఓకే, పార్టీలో మీరు క్లారిటీ ఇవ్వండి. చాలా మంది లేదు అని అనుకునే వాళ్ళకి క్లారిటీ ఇవ్వండి. ఓకే, ఒక్కటండి, ఇప్పుడు సభ్యత్వం తీసుకోవాలంటే పెద్ద విషయమా? 2014లో 2014లో వైసీపీలో మీకు ప్రాథమిక సభ్యత్వం ఉండి మీరు ఎందుకు రిపబ్లికన్ పార్టీ నుంచి ఉన్నారు? రిపబ్లికన్ పార్టీలో సభ్యత్వం నేను 2016 వరకు 15-16 లో ల్యాండ్ పూలింగ్ ఇష్యూస్ లో కేసులు అయ్యి ఒక 2 కేసుల్లో ల్యాండ్ పూలింగ్ ఇవ్వమని అడిగితే నేను ఎదురు తిరిగానని చెప్పి నా మీద ఆర్మ్స్ యాక్ట్ పెట్టి నన్ను లోపలేశారు. అది కోర్టులో కేసు నేను వేసి నేను గెలవడం జరిగింది, అయిపోయింది. అంటే 2016 వరకు నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేను. పాదయాత్రలో ఉండొచ్చు, అభిమానంగా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుండొచ్చు, వాలంటీర్గా పనిచేసి ఉండొచ్చు. కానీ 2016 ఎండింగ్లో రామదాస్ అత్వాలే గారు గుంటూరు వచ్చారు. గుంటూరు వచ్చినప్పుడు ఆయన కలవడం జరిగింది. మా దగ్గర మా సహోదరులు కొంతమంది పిలిచినందుకు నేను వెళ్ళాను. ఇట్లా ఇబ్బంది పడ్డానని చెప్తే సార్ విజిటింగ్ కార్డు ఇచ్చి ఢిల్లీ రమ్మన్నారు. ఢిల్లీ వెళ్ళటం జరిగింది. ఆయనతో మాట్లాడిన తర్వాత ఆ సందర్భాల్లో నేను పార్టీకి వర్క్ చేయాలని సార్ అడిగితే నన్ను ఫస్ట్ సార్ ప్రెసిడెంట్గా అపాయింట్ చేశారు. ఆ తర్వాత ఒక రెడ్డి కులానికి చెందిన బ్రహ్మానంద రెడ్డి అనే వ్యక్తిని తీసుకొచ్చి, పెద్ద అతను కాబట్టి ఒక ఎస్సీలు దళితుల పార్టీలో మన రెడ్లను కూడా చేర్చుకోవచ్చు అని చూపించే దానికోసం ఆయన ప్రెసిడెంట్గా పెట్టి నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసి నేను సార్తో 10 years నుంచి వర్క్ చేయడం జరిగింది. అంతేగాని ఇప్పుడు నేను పని చేయాలి అని నేను డిసైడ్ అయినప్పుడు దూరం నుంచి జగనన్న కోసం పని చేయొచ్చు కదా. నేను జగనన్న దగ్గర ఉండి పక్కనే ఉండాలనుకొని, లేదా నేను జగన్మోహన్ రెడ్డి గారి అతను చెప్తున్నాడు ఇప్పుడు నేను అధికార ప్రతినిధిగా శాసిస్తున్నా, నేను చెప్తున్నా అని చెప్పి ఏలు పెట్టి చూపించి ఖండించి చెప్పాడు. ఆ ఖండించి చెప్పిన వ్యక్తి రోజు ఏమయ్యాడు? ఫోన్ చేసి అడగండి ఒకసారి, కారుమూరి వెంకటరెడ్డి గారిని అడగండి ఫోన్ చేసి. ఎందుకంటే నేను ఏ స్వలాభం కోసం నేను ఆశపడలేదు రోహిత్ జీ. నాకేం అవసరం? నేను ఇప్పుడు ఏ రోజన్నా ఇప్పుడు నేను ఇప్పుడు పార్టీలో, వైసీపీ పార్టీలో నేను ఇప్పుడు రావాలనుకుంటున్నా. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు పనిచేసినప్పుడు నేను ఆయన ఆఫీస్ గడప తొక్కలా. ఏనాడు నేను ఆయన ఆఫీస్ గడప తొక్కలా. ఆయన సెక్రటరీలు అయిన ధనంజయ రెడ్డి గారికి పోలా, ఓఎస్సీ కృష్ణమోహన్ రెడ్డి గారికి పోలా, కేఎన్ఆర్ గారికి పోలా, లేదా సాల్మన్ రాజు దగ్గరికి పోలా, లేదా అజయ్ కలాం దగ్గరికి పోలా, లేదా ఆయన దగ్గర పనిచేసిన ప్రవీణ్ ప్రకాష్ గారి దగ్గరికి పోలా, శ్రీలక్ష్మి దగ్గరికి పోలా, ఎవరి కాడికి పోలా. ఒకవేళ స్వలాభం స్వార్థం కోసం చూసుకున్న వ్యక్తి బోరుగడ్డ అనిల్ అయితే, నాకు ఆ రోజు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఆఫర్ వచ్చింది. ఒక చాలా పెద్ద వ్యక్తి, ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సమీపమైన వ్యక్తి. నన్ను పిలిచి నీకు ఇది ఓకేనా అంటే నేను చెప్పాను, నా కుటుంబంలోనే నా పెదనాయన కూతురు ఒక కాపుల్ని చేసుకుంది,
మా అక్క ఇంకొక అక్క చౌదరీస్కి మ్యారేజ్ చేసుకుంది. నా ఇంట్లో సర్వకులాలు ఉండేవి. నేను ఎస్సీ కమిషన్ తీసుకుంటే ఎట్టా ఇబ్బంది అవుతుంది కదా అన్న, అట్లా తీసుకోలేనులే. అయినా ఒక కులానికి పనిచేయాల్సిన అవసరం, మీరు అంటారు ఎప్పుడు దళిత కార్డు వాడేవాని దళిత కార్డు వాడేవాని అని. నేను దళిత కార్డు వాడేవాడిని కాదు బ్రదర్. మా అమ్మ రెడ్డి, మా ఫాదర్ ఎస్సీ. ఎట్లా తప్పది అంటే ఒక్కటి మరి మీరే దళిత కదా వాడల గురించి దళిత వాడల గురించి నేను ఎందుకు మాట్లాడతానంటే, వినండి, మేము దళితులందరూ పేదోళ్ళు, డబ్బున్నోళ్ళు కాదు. అవును, చాలా మందికి తెలిసి విషయం. ఇందాక కూడా చాలా బాధ. నేను ఇప్పుడు ఒక విశ్లేషణ గురించి నేను విశ్లేషణ చేస్తున్నా కొన్ని విషయాల మీద. ఏంటంటే అది ఊరు బయట పల్లెలు ఎందుకు పెట్టారు, ఊర్లో పల్లెలు ఎందుకు కలపలా. ఇప్పటికీ కొన్ని చోట్ల ఏముందో తెలుసా మీకు రోహిత్ గారు? ఒక ఎస్సీ మాల మాదిగ సహోదరుడు వెళ్ళి కూర్చున్న చోట అగ్ర కులానికి చెందిన కొంతమంది కూర్చోరు అక్కడ. ఏంటి ఈడు కూర్చున్న దగ్గర మనం కూర్చునేది? నిన్న కళతో నేను చూస్తే కానీ నమ్మను నేను. అనిల్ గారు నేను ఒకటి చెప్తా. అన్ని చోట్ల కాదు, కొన్ని చోట్ల కుల దురహంకారం ఉంది అనే మాట నిజం. కానీ కొన్ని చోట్లలో ఒక చోటు నేను ఫేస్ చేశాను. మీరు ఇంతకు ముందు మాట అన్నారుగా, మీ కుటుంబంలో ఒక సోదరుని ఒక కాపు యువకుడు పెళ్లి చేసుకున్నాడు, రైట్? మా పెదనాన్న కూతురు రెడ్డి, రెడ్డి కులస్తురాలు ఒక కాపు సహోదరుని చేసుకున్నాడు. ఒక కాపు యువకుడు ఒక దళిత యువతని చేసుకున్నాడు, రైట్? అవును. ఇంకొక చౌదరి యువకుడు ఇంకొక దళిత అమ్మాయిని మీ కుటుంబంలో అమ్మాయినే చేసుకున్నాడు, రైట్? మా అక్కనే చేసుకున్నారు. ఇంకొక రెడ్డి యువకుడు మీ కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయిని చేసుకున్నారు, రైట్? నా రెండో చెల్లె రెడ్డి, నా రెండో చెల్లి హస్బెండ్ రెడ్డి. నా పెద్ద చెల్లి హస్బెండ్ వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్, బట్ పూర్వం వాళ్ళు క్షత్రియులు. నేను ఎస్సీ కమిషన్ తీసుకుంటే వాళ్ళ కుటుంబం అంటే ఏంటంటే అది కరెక్ట్ కాదు. ఒక కులానికి కార్డేసి అట్లా స్టాంప్ వేయడం కరెక్ట్ కాదు. అంటే మీరే ఇంతకుముందు మా ఇంట్లో కుల ప్రస్తావన రాదు. ఎందుకంటే మీరు కదా కుల ప్రస్తావన తీసుకొచ్చిందే మీరు. మీరు అడిగారు, మీరు వీడియోలో రికార్డ్ చేసి మీరు అంకాల ప్రతి వీడియోలో బోరుగడ్డ అనిల్ కుమార్ దళితుడు కాబట్టి వాడుతున్నారు. మీరు ఇప్పుడు దళిత కార్డు వాడుతున్నారు సమాధానం చెప్పాను. అరే మీరు దళిత కార్డు వాడుతున్నారని చెప్పారండి. ఒక దళితుడిగా చెప్పుకో అంటే నేనేమంటున్నానంటే, నేను బాధపడిన విషయం కూడా చెప్తున్నాను రోహిత్ భాయ్, ఓపెన్ చెప్తాను మీకు, వినండి. ఏంటంటే ఉచ్చెందుకు పోసారు నా మీద? నాకు వస్తున్న డౌట్లు ఇవి. రెడ్లని చాలా మందిని అరెస్ట్ చేశారు, కాపుల్ని చాలా మందిని అరెస్ట్ చేశారు, ఈవెన్ చౌదరీస్ కూడా వాళ్ళు చెప్పుకోవట్లేదేమో. ట్రిపుల్ ఆర్ కూడా ముందుకు వచ్చి ఇదిగో నా కాళ్ళు పగలగొట్టేశారు, నా కాళ్ళు కందిపోయా చూడండి, నల్లబోతున్నానని చెప్పుకుని వచ్చాడు. ఒకవేళ అంతకు మించి ఇంకేమైనా జరిగాయని చెప్పుకోవట్లేదేమో, పరుగు పోద్దని. కాదండి, మీరు చెప్తున్న సోకాల్ ట్రిపుల్ ఆర్ గారిని అడగండి. ఆయన వల్ల ఆయన స్టేట్ డిప్యూటీ లోక్సభ స్పీకర్ ఏదో ఉన్నారు కదా, ఆయన డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఆయన ఉచ్చబోయడం కరెక్ట్ ఆయన అడగండి. తప్పది, అది తప్పు. కొన్ని విషయాలని నేను ఫేస్ చేశాను. 3rd డిగ్రీ ఇచ్చి 2 కాళ్ళు చీల్చేసి ఒక లేడీ కానిస్టేబుల్ ని పిలిపించి నా బీర్జాల మీద, నా టెస్టిస్ మీద బూట్ కాల్తో తన్నించడం ఏంటి సార్? అది వీడియో తీసి లోకేష్ కను పవన్ కళ్యాణ్కి పంపించాలని చెప్పడం ఏంటి? ఏమండి మీరు ఒకవేళ అది జరిగిందో లేదో తెలీదు, ఇది జరిగితే అమానుషం. తప్పండి. ఎవడో ఇది జరిగితే చెప్పుకోడు. అనిల్ గారు ఇది జరిగితే నేను దాన్ని ఖండిస్తాను. కానీ ఒకటి ఇది జరిగితే మానవ హక్కుల ఉల్లంఘన. ఇది జరిగితే మానవ హక్కుల ఉల్లంఘన సార్. ఆయన చైర్మన్ గా ఉన్న వ్యక్తి, ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి, దాని సెక్రటరీ ఐఏఎస్ కూడా బిత్తరపోయారు. నేను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాను NHRC లో. అట్లా అదే చేసి ఒక ఆడ మనిషితో మానం మీద కొట్టించి ఆ వీడియోస్ ని ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, మంత్రిగా ఉన్న లోకేష్ గారికి పంపించాలని ఆ సిఐ చెప్పడం, మాకేం సంబంధం లేదని చెప్పడం. ఇది జరిగినట్లయితే అది అమానుషం. ఇది నిజంగా జరిగిన ఘటన అయితే అమానుషం. కానీ సాక్ష్యాలు నేను అనేది అది కాదు. ఫస్ట్ టైం నేను ఎందుకు బాధపడ్డానంటే, 22 కేసులు నా మీద పెట్టి 245 రోజులు నన్ను చిత్రహింసలు పెట్టి జైల్లో పెట్టి
ఆ మూల నుంచి ఈ మూల దాకా 15,000 కిలోమీటర్లు తిప్పి నన్నే ఎందుకు చేశారు? ఒక ఎందుకు దళితుడుగా చేశారు? ఉన్నందుక? అదే ఒకటే ఒక ఆ దళితుడుగా పాయింట్ రాగండి. ఉన్నందుక? ఇప్పుడు కూడా మీరు దళితుడే అని అన్నారు మళ్ళీ. ఇప్పుడు కూడా మీరు దళితుడనే అంటున్నారు మళ్ళీ. నేను అంటుంది అదే. నా నా నో నో నా నో అంటే నా 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 ఒకవేళ అది సాటి నిజమైతే సహోదరుల నో మీద నో ఎవరి మీద అది కుల జరగలేదు బ్రదర్. వివక్షతో బోరుగడ్డ అనిల్ కుమార్ పైన కుల వివక్షతో కేసులు పెట్టున్నట్లయితే నిజంగా చాలా మంది దళితుల పైన కేసులు పెట్టుండి ఉండాలి. బోరుగడ్డ అనిల్ కుమార్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలకో ఆయన చేసినటువంటి పనులకో కేసులు పెట్టున్నట్లయితే అది చట్టం తన పని తాను చేసుకువెళ్తున్నట్టు. సో ఈ రెండింటికి ఒక ఒక అంతేలేండి. ఒక వెంట్రుక వాసి తేడా ఉంది అనిల్ గారు. ఒక వెంట్రుక వాసి తేడా ఉంది. మీరు ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీలో ఉన్నారు, రాజకీయపరమైనటువంటి విమర్శలు చేశారు. నిజంగా కనుక ఆంధ్రప్రదేశ్లో దళితుల్ని అనగదొక్కేసి దళితుల్ని పైన వివక్షలు దాడులు చేస్తూ ఉంటే అది వేరు. బోరుగడ్డ అనిల్ కుమార్ పై జరిగినటువంటి ఒక దాడిని మీరు దళితులపై జరిగిన దాడిగా మీరు చెప్తూ ఉన్నారు. నేను దాన్ని ఎలా మీరు దళితుడిపై జరిగిన దాడి అని ఎలా చెప్తారో అని అడుగుతున్నా నేను. అంటే నాకు కూడా ఫస్ట్ టైం డౌట్ వచ్చింది ఏంటంటే, మీరు అడిగిన దానికి ప్రశ్న, నా సాటి సహోదరులైన అగ్రవర కులాల్లో ఉన్న వారికి ఇట్లాంటి ట్రీట్మెంట్ జరగల, ఇంత భయంకరమైన పరిస్థితులు రాలా. అదే అంటుంటా వాళ్ళు మరి నాకు చెప్పుకోలేదు, చాలా మంది చెప్పుకోలేదేమో. మేబీ లేదు అంటే మీరు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందో లేదో నాకు తెలియదు. మీడియా వాళ్ళు చెప్పుకో వాళ్ళకి No, no, మీ నా- మీడియా నాకు వాళ్ళకి ఎందుకు- రోహిత్ జీ సాక్ష్యం చెప్పండి, కావాలి. చెప్పండి. మీడియాకైనా చట్టానికైనా ఎవరికైనా సాక్ష్యం కావాలి. ఇంకొకటి ఏం ఏంటంటే సాక్ష్యం మీడియా ఏం కావాలి? చేస్తుందంటే త్వరలో త్వరలో ఆ. కోర్టు అడిగిన దాన్ని బట్టి ఆ కర్నూలులో జరిగిన దానికి కెమెరాస్ ఉన్నాయి కాబట్టి ఆ కెమెరా వీడియోస్ వాళ్ళు కనుక సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా మీడియా ముందు పెడతాను నేను. ఓకే ఎందుకంటే మీరు మీరు మీకు రఘురామకృష్ణరాజు అబద్ధం చెప్పాడు అనుకుంటున్నారా నిజం చెప్పారు అనుకుంటున్నారా? ఆయన రఘురామకృష్ణరాజు గారు అబద్ధం చెప్పాడు అనుకుంటున్నారా నిజం చెప్పాడు అనుకుంటున్నారా? నేను ఆయన ఫేస్ చేసిన పరిస్థితులు అండి, ఒక ఎంపీగా ఉండి ఆ రోజు ఆయన అబద్ధం చెప్పారా ఆయన నిజం చెప్పారా ఆయనకి తెలుస్తుంది, నాకెలా తెలుస్తుంది? కదా మరి మీరు నిజం చెప్తున్నారు లేదో నాకెలా తెలుస్తుంది? మీరు చెప్పేది నేను వినగలుగుతాను అంతే. నేను నమ్ముతానా లేదనేది సాక్ష్యాల మీద అంతేలేండి. ఆధారపడి ఉంటుంది. అంతే ఇప్పుడు కోర్టులు ఉన్నాయి, కోర్టు పరిధిలో ఉన్నాయి మళ్ళీ కాబట్టి దానికి మనం మాట్లాడాలి. దానికి మళ్ళీ దళితుడు కులాలు ఇది సంబంధం లేదు. నాకు బోరుగడ్డ అనిల్ కుమార్ అంటే ఆయన స్నేహితులు చెప్తున్నటువంటి మాటలు విన్నప్పుడు నాకు బోరుగడ్డ అనిల్ కుమార్ని పర్సనల్గా చూసినప్పుడు ఆయనపై ఒక అభిమానం ఉంటుంది. కానీ బోరుగడ్డ అనిల్ కుమార్ మాటల్ని సోషల్ మీడియాలో చూసినప్పుడు ఆయనపై నాకు ఇది కరెక్ట్ కాదు అనే ఒక భావన ఉంటుంది. అది ఎప్పుడూ బోరుగడ్డ అలా అనిల్ కుమార్ చూడకూడదు. ఎందుకంటే అదే బోరుగడ్డ అనిల్ కుమార్ మనిషిగా నేను వ్యక్తి కాదు కదా. మనిషిగా నేను మిమ్మల్ని అభిమానిస్తాను. ఒకవేళ మీరు స్నేహితుడైతే ఇంకా నేను మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. మీరు రాజకీయాల్లో ఎదగాలి అంటే అభినందిస్తాను, కోరుకుంటాను. కానీ మీరు తిడతాను, ఇది నా సొంతం అని ఒక లైన్ అన్నీ దాటి జరగవని మాటలు చెప్పాను అంటాను అంటే కదా. నేను దాన్ని ఖండిస్తాను. రోహిత్ జీ చెప్పేదేనండి, ఒక కొత్త చెప్పండి. బోరుగడ్డ అనిల్ కుమార్ని చూస్తారు జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోవర్ గా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఒక బూతు మాట మాట్లాడలే. ఆయన మాదిరిగానే ఖచ్చితంగా మంచిగా నవ్వుతూ పలకరిస్తాం, సంతోషంగా స్వీకరిస్తాం ఏదైనా. ఒకవేళ ఎదుటి మనిషి దుర్భాషలు ఆడినా, హీనాతిహీనమైన వ్యక్తిగత హననానికి గురి చేసిన ఖచ్చితంగా దాన్ని రాజ్యాంగబద్ధమైన పరిస్థితులు ఎదుర్కొంటాం తప్ప ఇంతకు ముందుకు లాగా పరుష పదజాలం అనేది ఉండదు, రానివ్వమని దైవసాక్షిగా ప్రమాణం చేశాను, మళ్ళీ చేస్తా ఉన్నా. ఓకే ఎంత కొద్దిసేపటి క్రితం కూడా అదే చెప్పారు. ఎవరైనా నా మాటలతో కించపరిచుంటే సారీ చెప్తున్నానని కూడా మీరు అన్నారు కాబట్టి మార్పు రావాలని అనుకుంటున్నాం. అంతేకాదు బూతులు అనేది మీరనే కాదు, ఏ వ్యక్తి ఇంకో వ్యక్తిని బూతులు తిట్టినా దాన్ని ఖండించాల్సినటువంటి విషయమే. వైసీపీ టీడీపీ వాళ్ళని తిట్టినా, టీడీపీ వైసీపీ వాళ్ళని తిట్టినా, లేదు జనసేన ఇంకో పార్టీ వాళ్ళని తిట్టినా ఇది తప్పు. బూతులు తిట్టడం అనేది తప్పు. ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడం అనేది మహా తప్పు. అప్పట్లో పోసాని కూడా అలాగే చేశాడు. పోసాని కూడా ఒక లైన్ దాటి హేయమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత ఓకే నేను తప్పు తెలుసుకున్నాను అని ఆయన కూడా అన్నాడు. కానీ మీరు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను. రాజకీయాల్లో ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడినా తప్పే. అది బోరుగడ్డ అనిల్ కావచ్చు, లేదంటే ఇంకో వ్యక్తి ఎవరిని కావచ్చు. అది అగ్ర కులాల, నిమ్న కులాల, దళితుల, ఇంకో కులమా, ఎవరు తిట్టినా ఒక మనిషి ఇంకో మనిషిని వ్యక్తిగత హననం చేసిన తప్ప ఇంట్లో ఆడవాళ్ళని తిడితే మాత్రం అది ఇంకా దారుణమైనటువంటి విషయం. అంగీకరిస్తారా అనిల్ గారు ఈ విషయాన్ని? అగ్రి? అవునండి, ఖచ్చితంగా తప్పే. ఎవరు వాళ్ళు మమ్మల్ని తిట్టినా, ఎవరు మేము వాళ్ళ మీద పరిశుభ్ర పదజాలం ప్రయోగించినా ఖచ్చితంగా తప్పది. ఎవరు ఇప్పుడు ఏదైనా సరే రాజకీయంగానే చూసుకోవాలి. వ్యక్తిగతంగా వెళ్తే చూడండి, ఇప్పుడు వ్యక్తిగతంగా నా మీదకి వచ్చారు, నా ఆస్తులు జప్తు చేశారు.
నేను ఆల్రెడీ మీకు చెప్పాను నిన్న. అది ఎంత భయానకం అండి. ఆస్తులు జప్తు చేసి ఫైనాన్షియల్గా లాక్ చేయడం అనేది ఎంత భయంకరం. నా బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి, నా వైఫ్ అకౌంట్స్ ఫ్రీజ్ చేసి, ఆఖరికి ఒకవేళ అవి ఇల్లీగల్ గా చేస్తుంటే రేపు కోర్టులో నిలబడవు కదా. ఒకవేళ ఇల్లీగల్ గా చేస్తుంటే మీరు ఇల్లీగల్ గా చేసిన అధికారులు కూడా కోర్టు ముందు నిలబెట్టవచ్చు. ఒక ఇల్లీగల్ చేసేది ఏంటి? ఇప్పుడు కోర్టు అడిగింది ఈ కేసులకి 41 నుంచి ఎక్స్ప్లెనేషన్ తీసుకున్న ఈ కేసుల్లో నన్ను ఫస్ట్ అరెస్ట్ చేసింది కర్లపూడి బాబుప్రకాష్ కేసు మీద. అసలు ఆ కేసులో మెరిట్స్ లేకుండా, ఎంక్వైరీ చేయకుండా, 41 నోటీస్ ఇవ్వకుండా అతను ఎందుకు అరెస్ట్ చేశారని అడిగింది కోర్టు. ఒకటి, మీరు నిజంగా మీరు ఖచ్చితంగా స్క్రూటినీ పెట్టుకోండి. నా ఆస్తులకి వీటికి సంబంధం ఏంటి? నేనేమంటానంటే, ఎప్పుడు అరెస్ట్ చేసి రేపటి రోజున ఇల్లీగల్ అని తేలినా, బట్ ఈ 1 year ఎంత స్ట్రగుల్ అయి ఉంటాం. ఆ టైం మాకు వస్తుందా? నా బిడ్డలు ఎంత బాధపడి ఉంటారు. నేను జైల్లో 9 నెలలు ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా లాక్ అయిపోతే నా భార్య బిడ్డలు ఏం కావాలి? వాళ్ళు ఏం తినాలి? వాళ్ళు ఎక్కడ ఉండాలి? కార్లు సీజ్ చేశారు, ఆస్తులు డాక్యుమెంట్స్ తీసుకుపోయి డాక్యుమెంట్స్ సీజ్ చేశారు. ఓకే, కానీ వైసీపీ ప్రభుత్వ హయాంలో అరెస్ట్ కాబడినటువంటి టీడీపీ నేతలు చెప్పింది కూడా ఇదే. మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేశారు, ఇలా చేయలేదు. 41A నోటీసులు సోషల్ మీడియా పరంగా సందర్భాల్లో సోషల్ మీడియా పరంగా ఏదైనా మాట్లాడుండొచ్చు, అరెస్ట్ చేసి ఉండొచ్చు. కానీ టీడీపీ ప్రభుత్వంలో అరెస్ట్ అయిన 24 గంటలకి 2 రోజులకి 3 రోజులకి తీసుకెళ్లిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఈ రకంగా 245 రోజులు లోపలేసి చిత్రహింసలు పెట్టి 3rd డిగ్రీలు ఇచ్చి ఆస్తులు జప్తు చేసి, సరే నా మీద రాజకీయ దురుద్దేశంతో నా మీద పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ, ఇంకా వాళ్ళ మనుషులైన ఎన్వి రమణ, రాజకీయ దురుద్దేశం ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన జగన్మోహన్ రెడ్డి పైనే ఉండాలి, జగన్ పైనే ఉండాలి. సో జగన్ పైన కాకుండా బోరుగడ్డ అనిల్ కుమార్ పైన ఎందుకు ఉంటుంది? ఆ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి, మంత్రి స్థాయి వ్యక్తికి, 245 రోజులు ఎందుకు కేసులు పెట్టారు సార్? చెప్పండి. ఏ దురుద్దేశం లేకపోతే సుప్రీంకోర్టు ఆ కేసులు పెట్టాల్సినటువంటి పనులు మీరు చేస్తుంటారు. ఆ కేసులు పెట్టాల్సినటువంటి పనులు మీరు ఏమన్నా చేస్తుంటారు. ఆ కేసులు పెట్టాల్సినటువంటి మాటలు మీరు ఏమన్నా మాట్లాడుతుంటారు కాబట్టి కేసు పెడతారు అని. ఇప్పుడు ధృవీకరించారు కదా, పెట్టారు అని అంటే నేను ధృవీకరించినట్టు కదా. క్వశ్చన్ వేస్తున్నారు, ఆన్సర్ చెప్పనట్లా. మీరు ఊపిరి తిరగకుండా క్వశ్చన్లు వేస్తున్నారు, ప్రశ్నల వర్షం గురిపించేస్తున్నారు. మీరు మాట్లాడిరా? చెప్పండి. నీకో దండం స్వామి, అల్లాడి చేస్తున్నాను లైవ్ లో. మీరు అల్లా టఫ్ గై, యువర్ ఎ టఫ్ జర్నలిస్ట్, మంచి వ్యక్తి. కానీ నేను చెప్పే మీరు క్వశ్చన్ వేసి దానికి ఆన్సర్ చెప్పనిస్తే ప్రజలకు అర్థమవుతుంది. మీరే అంటారు ఇందాక 29% మంది ఒప్పుకున్నారని. ఆ 29% మంది కూడా ఒప్పుకోనికుండా చేసే పరిస్థితులు మీరు క్రియేట్ చేస్తున్నారు మీడియా ద్వారా. నా ఉద్దేశం అది కాదు. Media is the 4th estate for every human, playing a key role in public relation. What I want to give my explanation ఏంటంటే, ఎస్ నేనేమంటున్నాను, వ్యక్తిగత హననం ఎవరికైనా తప్పే. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గురించి మాట్లాడినప్పుడు ముందుకు వచ్చి మాట్లాడాను. అట్లాగే ఇప్పుడు వాళ్ళు అప్పుడు అపోజిషన్లో ఉన్నారు, మేము ప్రభుత్వంలో ఉన్నాం. ఇవాళ మేము అపోజిషన్లో ఉన్నాం. నేను అభిమానించే పార్టీ అపోజిషన్లో ఉంది. మీరు అంటారుగా నేను ఆ వైసీపీ కాదని. ఓకే, వైసీపీలో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మీకే ఫోన్ చేస్తాను, మీతోనే ఇంటర్వ్యూ తీసుకుంటాను, మీకే ఇంటర్వ్యూ ఇస్తాను ఫస్ట్. ఆ రోజు నేను ఒక 3 ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతా, దానికి సమాధానం మీరు చెప్పాలా. ఓకేనా? ఖచ్చితంగా అడుగుతాను. మీరే కూర్చోవాలా హాట్ సీట్ లో. మీరు ఒకళ్ళు విజయసాధు 30 తిప్పలు పెట్టాడు మొన్న. విజయసాధుని కూడా అడుగుతాను. డైల్ న్యూస్ జర్నలిస్ట్ కాదు, అతను రాక్షసుడు, జర్నలిజంలో ఉన్న ఒక రాక్షసుడు అనమాట. ఆ తర్వాత మీరు, అది బాబోయ్, మీకు మీ మీడియాకు దండం నాయన. మీరు నెగిటివ్ గా నన్ను ప్రొజెక్ట్ చేయదు దయచేసి. నేను ఒక మంచి నాయకుడికి ఎదగాలనుకుంటున్నాను. నేను ఒక మంచి ఇప్పుడు అనిల్ అసలు అప్పుడు ఎందుకు అయిపోయింది, ఎప్పుడు ఎందుకు అయిపోయింది అంటే నా దగ్గర సమాధానం ఏముంటుంది రోహిత్ జీ. ఏం చెప్పాలి నేను? అయిపోయింది. అది ఆవేశపూరితమైన చాప్టర్. అది మంచి నాయకుడిని చూడబోతున్నారు. నేను ముందుకు వచ్చి చెప్తుంది ఒకటే, అట్లా కాదు. మీరేమంటారు? భయపడ్డావా? 3rd డిగ్రీ ఇచ్చారు, కేసులు పెట్టారు, భయపడ. ఎవడికి భయపడాలా? దేనికి భయపడాలా? భయం కాదు. నేను పశ్చాత్తాపడ్డాను. ఆ భాష మాట్లాడొద్దు. నా నాయకుడు ఖండించాడు నన్ను.
నేను మొన్న కలిసినప్పుడు తీవ్రంగా నన్ను ఖండించారు. నువ్వు మంచి చేస్తే మంచి నీ వెనకాల వస్తుంది, చెడు చేస్తే చెడు వస్తుంది, చెడు మాట్లాడితే చెడే నీ మీద ఆప్ట్ అవుతుందిరా. డోంట్ టాక్. రాజకీయం చేయాలనుకుంటే ప్రజల ప్రేమను నువ్వు పొందాలనుకుంటే ఖచ్చితంగా నువ్వు సాధుగోవులాగా ముందుకు పోవాలి. నీ మాదిరిగా మాట్లాడటం మాకు చేతగాక, నీ మాదిరిగా చేయటం చేతగాక. రాజకీయాల్లో ఎప్పటికైనా సరే సహనంగా ఉండాలి, ఓర్పు ఉండాలని సర్ది చెప్పిన వ్యక్తి, నచ్చ చెప్పిన వ్యక్తి. ఒక నాయకుడిని ఆయన చూశాడు కాబట్టే, ఒక నాయకత్వం లక్షణం చూశారు కాబట్టే పిలిచి మందులిచ్చారు, చెప్పారు. ఎందుకంటే నా గురించి ఆయనకు కూడా బాధ్యత ఉంది, జగన్ గారికి. కాబట్టే నేను పశ్చాత్తాపడ్డాను. నాకే అనిపించింది, వై షుడ్ ఐ టాక్ లైక్ దిస్? ఒక మనిషిని నేను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? రాజకీయంగా వ్యతిరేకించవచ్చు, మొహమొహాలు చూసుకున్నప్పుడు మొహం చూపించగలమా? నో, దిస్ ఈజ్ నాట్ ద వే. అని నేను చెప్పాను కదా మీకు, 9 months నేను జైల్లో బైబిల్ చదివాను. ఐ ఫాలోడ్ జీసస్. ప్రామిసెస్ చెప్తున్నాను, నాలో ఈ మార్పుకు కారణం బైబిల్ చదవటం. నేను నా దేవుని దగ్గర ప్రార్థించింది, నా దేవుని ద్వారా నేను పొందుకున్న మనసు ఏంటంటే అది ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మన మాట ద్వారా కూడా ఎవరు ఇబ్బంది పడకూడదు. బాగుండాలి, అందరం బాగుండాలి. రాజకీయంగా వ్యతిరేకించుకున్నాం, బట్ కరెక్ట్ కాదు. ఇవాళ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళారు, అందరికీ నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళారు, అందరితో మాట్లాడారు, అందరిని విష్ చేశారు. ఏ పొద్దైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏ నాయకుడినన్నా ఒక్కళ్ళైనా సరే అరే అని అన్నారా? నా వైఫ్ నన్ను అడిగింది, జగన్ అన్న ఏ రోజైనా ఎవరన్నా దుర్భాషలాడటం చూసావా? నో, డోంట్ టాక్. మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి గుణాలను అంత నిశితంగా పరిశీలిస్తూ ఆయన శిష్యునని చెప్పుకుంటూ అంత భిన్న విరుద్ధంగా ఎలా ప్రవర్తించారు మీరు? ఆయనేమో ఒక మాట మాట్లాడు, చిరునవ్వు ఉంటుంది, మీరు ఆయన శిష్యునని చెప్పుకుంటూ ఒక పదాన్ని వాడచ్చా? వాడండి. మాటల రాక్షసత్వం చూపించారు మీరు, మాటల్లో రాక్షసత్వం చూపించారు. బాబు నీకు దండమయ్యా, నీకు దండం. నేను అక్కడి నుంచి చెప్తున్నా, ఎందుకు మాట్లాడావు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు స్వామి. అంటే మళ్ళీ నాకు ఆ నాయకుడు స్ఫూర్తి అన్నప్పుడు మరి ఆ స్ఫూర్తి కొన్ని అన్న తర్వాత నాకు మొన్న పిలిచి మాట్లాడి చెప్పిన విషయం చెప్తున్నాను కదా మీకు. నాకై నేను తెలుసుకున్నా, ఏ మనిషి నా భాష ద్వారా ఇక మీదట ఇబ్బంది పడడు. ఒక మంచి రాజకీయ నాయకుడిని, బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తి ఒక మంచి రాజకీయ నాయకుడిగా ఉంటాడు. రాజకీయ నాయకుడిని చూస్తారు. ఓకే, కొన్ని రోజులు కొన్ని నెలల తర్వాత మీలో ఇదే బోరుగడ్డ అనిల్ ఇప్పుడు బిగ్ టీవీ లైవ్లో ఈ క్షణం కనబడుతున్న బోరుగడ్డ అనిల్ కుమారే కొన్ని నెలల తర్వాత, రోజుల తర్వాత, సంవత్సరాల తర్వాత కనబడితే మీరు మారేడని అనుకుంటారు. ఈలోపు మీరు జనాల సమస్యలపై చేసే పోరాటాలో లేదంటే సేవా కార్యక్రమాలో మిమ్మల్ని ఏ స్థాయిలో నాయకుడిగా నిలబెట్టాలి అనేది జనం డిసైడ్ చేసుకుంటారు. ఓకే, ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచి ఇష్టం? రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి ఇష్టమా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యక్తిగా ఆయన ఇష్టమా? నేనండి వ్యక్తిగానే. ఆయన 10th class నుంచి తెలుసు జగన్ సార్, కడపకి పోతే వస్తూ ఉండేవాళ్ళు. జగన్ అన్న ఫుల్ క్రేజ్ ఫాలోయింగ్ ఆయనకి 10th class నుంచే. రాజశేఖర రెడ్డి గారిని బట్టి ఖచ్చితంగా ఒక గొప్ప నాయకుడు కొడుకుగా. అంటే ఆయన రాజశేఖర రెడ్డిని బట్టి అంటే మరి రాజశేఖర రెడ్డి కుమార్తెను కూడా మీరు అలాగే అభిమానించాలిగా. ఎందుకు అభిమానం లేదండి? షర్మిలమ్మ ఎవరు బయట మనిషి కాదు కదా, జగనన్న చెల్లి. ఎప్పటికీ ఆమె జగనన్న చెల్లిగానే ఉంటది, జగనన్న చెల్లి కాకుండా పోదు కదా. కుటుంబాల్లో ఎవరికి ఉండవండి చెటికి మాటి. నాకు 5 చెల్లెలు ఉన్నారు, 2 డాక్టర్స్. జగనన్న చెల్లెల్ని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు అని జగనన్న చెల్లెలు బాధపడినప్పుడు మీరు కనీసం వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేశారా? లేదండి. నేను ఎందుకు వెళ్ళలేదంటే, రాజకీయంగా ప్రత్యర్థులు కారు. ఎందుకంటే ఆమె రాజకీయంగా ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి డిఏ పరిస్థితులు జరగవు. ఎందుకంటే ఆమె ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలే. రెండో విషయం ఏంటంటే, వ్యక్తిగతంగా ఇంట్లో సవాలక్ష ఉంటే వాటిలో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇంట్లో వ్యవహారం కాదు కదా, ఆమె ఒక పార్టీలో ఉన్నారు, ఆయన ఏమో సొంతంగా నిర్మించుకున్న పార్టీలో ఉన్నారు.
ఏమోనండి ఇది ఇప్పుడు సొంతంగా నిర్మించుకున్న పార్టీ అంటే రాజకీయాల్లోకి రావటం ఆమె జగనానికి ఇష్టం ఉందో లేదో అన్నకి తెలుసు. నేనైతే ఇష్టం లేదనుకున్నా, లేదని అన్న మనసులో ఉందని నేను అనుకుంటాను ఇప్పుడు. ఎందుకంటే ఆడపిల్లలు గుట్టుగా వ్యాపారాలు చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం. నా చెల్లెల్ని అయితే నేను అలాగే కోరుకుంటాను. కాబట్టి వ్యక్తిగతం వాళ్ళిద్దరి మధ్యలో నడిచే ఆ పరిస్థితుల్లో బయట వ్యక్తి ఎంటర్ అవ్వకూడదు, బయట వ్యక్తి మాట్లాడకూడదు అనే పరిస్థితులు ఉన్నాయి. ఓకే, షర్మిల ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయ ప్రచారాన్ని ప్రారంభించారో అప్పుడు ఆ షర్మిలను కూడా ఒక స్త్రీ కదా, అయినప్పటికీ ఒక మహిళను కూడా చూడకుండా కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది వైసీపీ నాయకుల నుంచి. ఆ వ్యాఖ్యలు మీకు గుర్తున్నాయా? వింటే గుర్తు చేసుకుంటే బాధ అనిపిస్తుందా? అది వర్ర రవీంద్ర రెడ్డి ఏదో మాట్లాడాడు కానీ, అంటే బాధ అంటే అండి వాళ్ళు నిజంగా అన్నారో లేదో, లేదా వాళ్ళు మాట్లాడిన సందర్భం వేరు అయి ఉండొచ్చు. దాన్ని వాళ్ళు అపోజిషన్గా ఉన్న అప్పటి పరిస్థితుల్లో వాళ్ళు ఏదైనా దాన్ని చేసి పెట్టొచ్చు. ఎందుకంటే రవీంద్ర రెడ్డి కూడా మొన్న ఏదో మాట్లాడి, నేను అనలేదు అసలు ఆ మాట, నేను అనుకున్నా దాన్ని మార్పు చేశారని చెప్పి. ఎందుకంటే రవీంద్ర రెడ్డి కానీ నేనైనా కానీ వేరే వాళ్ళు ఎవరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా షర్మిలమ్మని గౌరవిస్తాం. ఇప్పుడు మీరు మొన్న ఒక ప్రశ్న వేశారు, మొన్న మొన్న నాతో మీరు వచ్చినప్పుడు ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ప్రశ్న వేశారు రోహిత్ గారు, గుర్తుందా? ఏమని? షర్మిల పాదయాత్ర చేసింది అదేదో చెప్పారు కదా మీరు, నాకు గుర్తులేదు. ఇప్పుడు షర్మిలమ్మ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు, ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, తర్వాత జగనన్న చెల్లి. జగనన్న పెద్ద కూతురు అనుకుంటాం మేమైతే, జగనన్న చెల్లిగా మేము ఎప్పుడు చూడలా. ఆయనకు అంత ఇష్టం చెల్లెలంటే. మరి ఆ పరిస్థితుల్లో నేనేమంటానంటే అక్కడ ఇంపార్టెన్స్ అనేది షర్మిలమ్మకి ఎలా వచ్చింది అంటే జగనన్న ద్వారానే వచ్చింది, భారతమ్మ ద్వారానే వచ్చింది. షర్మిల ఒక్కతే పాదయాత్ర చేసే పాదయాత్ర కాల. ఆ రోజు షర్మిలమ్మ పాదయాత్ర చేయకపోతే భారతమ్మ చేసేది ఖచ్చితంగా. అంతేగాని దాన్ని ఏదో భూతద్దంలో పెట్టేసి ఆవిడ పాదయాత్ర చేశారు జగనన్న కోసం కష్టపడ్డ మాట వాస్తవమే, చెల్లెలుగా నీ బాధ్యత అది. నేనేమంటానంటే ఈరోజు ఆ రోజు షర్మిలమ్మ కాకపోతే ఖచ్చితంగా భారతమ్మ. ఎందుకంటే వెనక ఉండి జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే వెనక ఉండి అన్ని తానే నడిపించింది. షర్మిలాకి ఇంత ప్రాబ్లం కూడా లేకుండా సమస్తము ఆమెకి సంబంధించిన వసతులన్నీ సమకూర్చి నడిపించే పరిస్థితుల్లో భారతమ్మ కీలక పాత్ర పోషించారు కాబట్టి షర్మిలమ్మ విజయంగా నడవగలిగింది. కాబట్టి ఏది కూడా ఫ్యామిలీకి రిలేటెడ్ అయిన విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడొద్దని చెప్పి. ఓకే, వైఎస్ఆర్ కుటుంబంతో మీకు ఏదైనా బంధుత్వం ఉందా? విన్నాను, ఉండకపోవచ్చు, ఉందా లేదా? ఉంటే ఉంటది, లేకపోతే లేదు. ఇప్పుడు ఎందుకు అబ్బా నీకు ఉందా లేదా? ఉందో లేదో నాకే తెలీదు. ఓకే, తర్వాత మాట్లాడదాం. బంధుత్వాల గురించి ఇప్పుడు వద్దు, రాజకీయం అంతే. ఓకే, దట్స్ ఆల్. అనిల్ కుమార్ గారు, ఉందా లేదా? When time comes, everything will reveal, man. Be patient, okay? సో ఉంది. ఎందుకబ్బా ఇప్పుడు దాని గురించి అవసరం ఏంది? ఉండాలని ఏమైనా ఉందా? ఉంటే ఏంది రాజకీయ లబ్ధి ఏమైనా ఉందా? లేకపోతే రాజకీయ లబ్ధి ఏమైనా ఉందా? జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. చించి ఆరేశారు, 3rd డిగ్రీ ఇచ్చి చీల్చి ఎండేశారు, 15,000 కిలోమీటర్లు తిప్పారు, ఆడపిల్లలతో మా మానాల మీద కొట్టించారు, వీడియోలు చూసి సునకానందం పొందారు. సరే కానీ పోనీ దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు పో. ఇప్పుడు నేను పాపినే, నువ్వు పదే అంటున్నావు నేను తప్పుడు నా కొడుకుని, నేను పాపిని, నేను దుర్మార్గుడిని, దోషిని, నువ్వే సంతోషపడిపో. తప్పులు చేశారు నాకు తెలియదు, కానీ మీరు మాట్లాడిన మాటలు మాత్రం వింటున్నప్పుడు మీరు తప్పు చేశారు. నేను ఒక్కడే మాట్లాడానయ్యా, మీరు నా ముందున్నారు కాబట్టి. వాళ్ళు మాట్లాడింది 100% అయితే మేము మాట్లాడింది వాళ్ళు మాట్లాడిన మాటలు నేను సమర్థించలేదే, కానీ నాకు మీరు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి. నేను మాట్లాడింది మీకు కనపడుతుంది. అనిల్ కుమార్ గారు, మీరు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గురించి, పవన్ కళ్యాణ్ అభిమాని గురించి కాదు. సో పవన్ కళ్యాణ్ మీ గురించి ఏం మాట్లాడలేదు. మొన్న అన్నట్టే నారా లోకేష్ మీ గురించి ఏమీ మాట్లాడలేదు. సో అలాంటి మీరు మాట్లాడింది, మీరు లైన్ దాటి మాట్లాడింది నారా లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని. పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా సార్లు మాట్లాడారు. కొడకల్లారా తొక్కి నారదీస్తాం. కొడకల్లారా అంటే ఏందండి? తప్పు కదా, చెప్పండి. ఎవరిని అవినీతి చేసే పలానా పేరు అదే అంటుంటా. వాళ్ళని అడిగినప్పుడు పలానా పేరు పెట్టని అనలేదు.
ఎవరైతే అవినీతి చేస్తూ ఉంటారో, ఎవరైతే రౌడీజం చేస్తూ ఉంటారో వాళ్ళని తొక్కిపెట్టి నార తీస్తామని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. రౌడీజం పవన్ నేను కళ్యాణ్ చేయలేదు కదా సార్, అవినీతి నేను చేయలేదు కదా, నేను రౌడీజం చేయలేదు కదా, మరి రౌడీ. బోర్గడ్డ అనిల్ కుమార్ పవన్ కళ్యాణ్ పేరు పెట్టేం అనలేదుగా ఇప్పుడు. బోర్గడ్డ అనిల్ కుమార్ నారా లోకేష్ అనలేదుగా. ఎవరైతే అవినీతి చేస్తారో, ఎవరైతే రౌడీజం చేస్తారో వాళ్ళని ఆ పదజాలంతో అనుండొచ్చు. నేను మీకు చెప్తున్నానండి, ఇప్పుడు నన్ను ఎరగొట్టించింది ఆయనే, నాకు 3rd డిగ్రీ ఇప్పించింది ఆయన, లోకేష్ గారే. 22 కేసులో నన్ను రాష్ట్రం అంతా 14-15 వేల కిలోమీటర్లు తిప్పింది ఆయనే. 245 రోజులు జైల్లో ఉంచింది పవన్ కళ్యాణే. కక్ష తీర్చుకున్నాడు, కుట్రపూరితమైన రాజకీయం చేశాడు. ఎందుకు? ఆయన ఈరోజు ఉప ముఖ్యమంత్రి. ఏమో దేవుడి చిత్తమై రేపు నేను కూడా ఉప ముఖ్యమంత్రి అవుతానేమో, ఇవన్నీ తీసుకుంటున్నాను కాబట్టి. తప్పండి. అంటే ఏంటి ఇప్పుడు మనిషిని ఇంత చేసేదానికంటే మనిషిని లేపేయటం మంచిది. మనిషి మీద ఉచ్చబోపించి ఆడపిల్లలతో మానాల మీద కొట్టించేదానికంటే అంత భయంకరమైన మనిషిని దిగజారుడుతనంగా మనిషిని హామీ ఏమని ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి హామీ ఏమని ఇచ్చారా? ఒకవేళ పార్టీ అధికారంలోకి వస్తే బోర్గడ్డ అనిల్ కుమార్ ఉప ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఏమని ఇచ్చారా? సార్, జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఈ పనిలే. సజీవుడైన నా దేవుని చిత్తమైతే, సజీవుడైన నా దేవుని చిత్తమైతే ఖచ్చితంగా ఎవరు ఈ భూమి మీద ఆపలేరు. రాసి పెట్టుకోండి ఈ మాట. ఒకటి అడుగుతాను, మొన్న కూడా అదే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి మీరు ఏమనుకుంటున్నారు? మంచి మనిషి అండి. రాజకీయాల్లోకి వచ్చి ఆయన ఎందుకు ఇలా అయ్యాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే వాళ్ళ బ్రదర్ చిరంజీవి గారు చెప్పిన టెస్ట్ మనీ ప్రకారం ఫ్యామిలీకి మంచి విలువ ఇచ్చే వ్యక్తి ఆయన. వ్యక్తిగతంగా చెప్తున్నాను నేను, ఎందుకంటే నాట్ రిలేటెడ్ టు పాలిటిక్స్. ఫ్యామిలీకి మంచి విలువ ఇస్తారు ఆయన. అన్నంటే తండ్రితో సమానం, గౌరవం. నేను మంచి మనిషేనండి. నేను ఇంటర్మీడియట్ వరకు ఆయన మూవీస్ బాగా చూసేవాడిని, ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళ్ళేవాడిని. ఎవరికైనా పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఒకటి నేనేమనుకున్నానంటే సింగిల్గా పోటీ చేస్తారు అనుకున్నా. ఏమో మేబీ పరిస్థితులు పోటీ చేయడం అనేది రాజకీయ వ్యూహాలపైన ఆధారపడి ఉంటుంది. సింగిల్ గా పోటీ చేయకపోతే మీ 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 అంచనాలకు ఆశలకు తగ్గట్టుగా పోటీ చేయకపోతే ఇంక వాళ్ళు అవినీతి పరులు. వాళ్ళ వ్యూహం ఫలించింది. ముగ్గురు కలిసి పోటీ చేశారు, వ్యూహం ఫలించింది. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, టీడీపీ అధికారంలో ఉంది, కూటమిలో భాగస్వాములుగా ఉన్నారు. రాజకీయాల్లో వ్యూహమే కదా ఉంటుంది. రేపొద్దున ఏమో వైసీపీ రాబోయే రోజుల్లో, రాబోయే సంవత్సరాల్లో వైసీపీ కూడా ఏమన్నా పొత్తు పెట్టుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మేబీ ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేరు. మరి పొత్తు ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పొత్తు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులు పెట్టుకొని ముందుకెళ్లే వ్యక్తి కాదులేండి. వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఖచ్చితంగా ఏదో చేయాలి, చలాయించుకోవాలి, చూపించాలి అనే పరిస్థితులు ఆయనకు ఉండవు. ఆయన ప్రజలు నమ్ముకున్నారు, దేవుడు నమ్ముకున్నారు. సజీవుడైన దేవుడి మహాకృపతో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక్కడగానే 170 స్థానాల్లో ఫస్ట్ పోటీ చేసి 62 సీట్లు కొట్టాడు. ఫస్ట్ 18, తర్వాత 62, తర్వాత 151. రేపు డిలిమిటేషన్ అయ్యి దేవుడి దేహాల 225 సీట్లు ఏమైతే అంటున్నారు కదా, అయితే 200 సీట్లు దాటే అవకాశం కూడా ఉండొచ్చు. గాడ్స్ గ్రేస్. ఓకే ఎవరికి ఎన్ని సీట్లు రావాలనేది ప్రజలే నిర్ణయిస్తారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి నిలబెట్టుకుంటుందా, ప్రజలు డిసైడ్ చేస్తారు. రాజకీయ నాయకులుగా, రాజకీయ పార్టీలు చెందిన వ్యక్తులుగా మీరు మీ పార్టీ గురించి ఎటువంటి హోప్తోనైనా ఉండొచ్చు, వాళ్ళకి ఎటువంటి హోప్ అయినా ఉండొచ్చు. ఓకే, దయచేసి మీ మీడియా ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను ప్రజలకి. మనం నివసించే భూమి కూడా 24 గంటలకి డైరెక్షన్ మారుస్తూ ఉంటుంది. మనిషి జీవితం కూడా ఒకరోజు 24 గంటల్లో 3 దశలు మారుతాయి. ఏంటది? ఉదయం, మధ్యాహ్నం, సంధ్యా సమయం, సాయంకాలం. ఈ 3 దిక్కులు 3 దశలు మారుతాయి. ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఉన్న మనము ఇంకొద్దిసేపటికి డైరెక్షన్ మారుతుంది ఈ భూమి. అలాగే మనిషి కాల ఋతువుల ప్రకారం నేను చెప్తున్నా మీకు అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నా చిన్న మనవి, రిక్వెస్ట్ అనుకోండి. మీ అందరికీ శిరస్సు వంచి నేను నమస్కరిస్తూ చెప్తుంది ఏంటంటే, నెగిటివ్గా నన్ను చూడొద్దండి. నాకు వచ్చిన పరిస్థితులు అట్లాంటివి, నేను ఫేస్ చేసిన పరిస్థితులు అట్లాంటివి. నేను ఒక ఛాలెంజింగ్ స్పిరిట్తో ముందుకెళ్ళాను. ఆ విషయంలో నేను
దుర్భాషలు ఆడాను, ఆడుండొచ్చు, కొన్ని మార్ఫింగ్ చేయబడినాయి. అయితే ఒకటి, ఎందుకు జరిగింది అనిల్ అంటే ఈ ప్రశ్నకి బోరగడ్డ అనిల్ దగ్గర సమాధానం లేదండి. కానీ రానున్న రోజుల్లో, ఇప్పటికీ మరెప్పటికీ రానున్న రోజుల్లో ఖచ్చితంగా మీ అనిల్గా మీరు చూస్తారు, మీరు ఇష్టపడే అనిల్గా మీరు చూస్తారు, ఒక ప్రజానాయకుడిని మీరు చూస్తారు, ఒక ఇంటలెక్చువల్ని, ఒక ఎంటర్ప్రీనర్ని చూస్తారు, ఒక గొప్ప వ్యాపారవేత్తను కూడా చూస్తారని ఖచ్చితంగా ఐల్ బి ఎ బ్లెస్సింగ్ ఫర్ మై స్టేట్ అని గుండెల మీద చేసుకొని నా దేవుడి సాక్షిగా నేను మీకు మాటిస్తా ఉన్నానండి. మరన్నడూ కూడా నా ఒక నోట్లో నుంచి ఒక 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 పరుష పదజాలం కూడా మీరు వినరని, ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ బేస్డ్ బోరుగడ్డ అనిల్ని మీరు చూస్తారని ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలకి, అవ్వలకి, పెద్దయ్యలకి, తాతలకి, అందరికీ, తమ్ముళ్ళకి, చెల్లెలకి, అక్కలకి నేను శిరస్సు వంచి మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకే, ఎవరిపైన అయితే పరుష పదజాలాన్ని ఉపయోగించి అన్నారో, మీరు అన్నాను అంటున్నారు, వాళ్ళకు కూడా ఏదైనా చెప్పండి. ఎవరినైతే పరుష పదజాలం ఉపయోగించి అన్నారో వాళ్ళకు కూడా ఏదైనా చెప్పండి. What all I said, I'm extremely sorry for that. With due respect, now today, you guys are in a very big position. My humble request. గ్రామీణ తెలుగు రాష్ట్రాలు కూడా అర్థమవుతుంది కాబట్టి తెలుగులో. నేను చెప్పే వ్యక్తులకి ఇంగ్లీష్ బాగా వచ్చండి. నేను చెప్పే వ్యక్తులకి ఇంగ్లీష్ బాగా వచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు, లోకేష్ స్టాన్ఫోర్డ్, చంద్రబాబు నాయుడు గారు కూడా మంచిగానే మాట్లాడతారు ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్లో మా జగనన్న అంటే ఇంగ్లీష్ కా బాప్ హే ఓ. జగనన్న ఇంగ్లీష్ డిక్షనరీని, ఎందుకంటే ఆయన మాట్లాడే ఇంగ్లీష్ వర్డ్స్, షర్మిలమ్మ కానీ, భారతం కానీ, వాళ్ళ కుటుంబీకుల్లో మాట్లాడే మంచి ఇంగ్లీష్ అండి. అది ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్లో ఎత్తుకు వాళ్ళ వర్డ్స్ మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు వాళ్ళు. ఓకే, అందరికీ చెప్తా ఉన్నాను, మీరు చేశారు, నేను కదా, అందరికీ చెప్తా ఉన్నాను. గత కాలంలో నా పదజాలానికి ఎవరైనా బాధపడి ఉంటే ఐఎమ్ వెరీ సారీ ఫర్ ఎవ్రీ పర్సన్. అండ్ మరన్నడూ కూడా అట్లాంటి తప్పు జరగనివ్వము. ఎందుకంటే నేను ఒకటి చెప్తున్నా మీకు, ఎందుకు జరిగింది ఇదంటే ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. మీరు కూడా చాలా తప్పులు చేసి ఉంటారు, ఎందుకు చేసావంటే ఎవరని అంతే. కాబట్టి నేను మీ అందరికీ సారీ చెప్తున్నా, మాట్లాడిన ప్రతి ఒక్కరికి. అండ్ ఒక మంచి వైసీపీ కార్యకర్తగా, ఒక మంచి వైసీపీ నాయకుడిగా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రియ శిష్యుడిగా, భారత రాజ్యాంగ కాలమాన ప్రకారం కాన్స్టిట్యూషనల్ బేస్డ్ బోరుగడ్డ అనిల్ని మీరు చూస్తారని దైవ సాక్షిగా మీ అందరికీ ప్రమాణం ఇస్తాను త్రూ టీవీ. రైట్, థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు. నిజంగానే మీరు అలా మారాలి అని కోరుకుంటూ ఉన్నాం. అలాంటి పరుష పదజాలం, అలాంటి వ్యాఖ్యలు ఇక మీ నోట నుంచే కాదు, ఎవరు కూడా కుటుంబ సభ్యులను తిట్టొద్దు, కుటుంబంలో ఉన్న స్త్రీలను, ఎవరైనా వాళ్ళైనా ఎవరైనా, మా ఇంట్లో ఆడాలైనా, అందరి ఇంట్లో ఆడాలి, ఎవరైనా స్త్రీయే కదండి. ఆ బాధ కలిగినప్పుడే బాధ తెలుస్తుంది రోహిత్జీ. దట్స్ వాట్ షూర్. అది ఎవరు మాట్లాడినా తప్పే, వాళ్ళు మాట్లాడినా, మేము మాట్లాడినా, ఎవరు మాట్లాడినా తప్పే. కాబట్టి ఖచ్చితంగా ఆ పరిస్థితులు మళ్ళీ రావని మాటిస్తా ఉన్నా. సాక్ష్యం మీరే, యాంకర్, సీనియర్ జర్నలిస్ట్ రోహిత్. ఓకే, రికార్డెడ్. నిజం చెప్పండి, ఏదైనా పార్టీ నుంచి నిజంగా ఆఫర్ వచ్చిందా మీకు? రాకుండా ఎందుకుంటాయి? కారుమూరి వెంకటరెడ్డి నన్ను ఏదో అవమానించేశాడు. ఇంకొక మాట చెప్పదలుచుకున్నా అండి, దళితుల పట్ల చాలా చిన్న చూపు అని చెప్పి యూట్యూబ్ ఛానల్స్ లేదు మాట్లాడుతూ ఉన్నారు. దానికి సమాధానంగా చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడడం జరిగింది. అట్లాంటివి ఏమి లేవండి. ఒక కారుమూరి వెంకటరెడ్డి, నాగార్జున యాదవ్ ఏం చేయలేదు. నాగార్జున యాదవ్కి కారుమూరి వెంకటరెడ్డి చెప్పాడంట ట్వీట్ పెట్టమని, అందుకని నాగార్జున యాదవ్ పెట్టారు. దళితుల పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అండి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓన్ చేసుకునే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి నేను కొంతమంది పెద్దలతో మాట్లాడాను, సార్తో మాట్లాడడం జరిగింది. అట్లాంటిది ఏమీ లేదు. మీ అపోహ చెంది మీరు అనవసరంగా మా మీద లేనిపోయిన బురద చల్లొద్దని చెప్పి మనస్ఫూర్తిగా యూట్యూబ్ ఛానల్స్ వారికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే
అది కారుమూరి వెంకటరెడ్డికి వ్యక్తిగతంగా నాపై ఉన్న కుళ్ళు కుట్ర ద్వేషం, అంతకుమించి ఏం లేదండి. అది దానికి అధిష్టానం రెస్పాండ్ అవ్వాల్సిన రీతిలో రెస్పాండ్ అయింది. అది ఏం జరిగిందో మీకు కూడా తెలుసు రోహిత్జీ, అవునా? మీకు కూడా తెలుసు. మీరు దేవుడు చూసుకుంటాడు. ఒకటి, నేను ఏ స్వలాభం లేకుండా నేను వైసీపీ కార్యకర్తగా వైసీపీ అధికార ప్రతినిధిని గుండెలు బాదుకొని నాకు అసలు అది పదవి ఉన్నా నేను చెప్పుకోను. ఎందుకంటే నేను ఏ స్వలాభం ఆశించట్లేదు. నాకు అసలు వద్దు. నాకు జగనన్న బాగుండాలి, పార్టీ బాగుండాలి. జగనన్న కోసం ఖచ్చితంగా కష్టపడతాను, పార్టీ క్షేమం కోసం ఖచ్చితంగా కష్టపడతాను. దయచేసి అట్లా నెగిటివ్గా ట్రోల్ చేయొద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరు. ఓకే, ఫైనల్గా పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ పేరుతో సారీ చెప్పగలుగుతారా? చెప్పాను కదండి ఇందాక, మీరు కాళ్ళు పట్టించేటట్టున్నారుగా. లేదు, నేనంత మరి ఇది అంటే మీరు అన్న మాటలు ఎవరినైతే బాధించున్నాయో అని మీరు అన్నారు, కానీ స్ట్రైట్ నా మాటలు మీరు అన్నారు. ఇందాక పోలింగ్ పెట్టారు, ఒక వ్యక్తిని మీరు ఎవరు నన్ను అడిగి పోల్ చేయమని చెప్పారా? ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఏపీ పోల్ చేసింది 29+13. నాకు కొంచెం అనుకూలంగా అనిపించింది. ఓకే, నేనేమంటున్నానంటే వేరెవర్ హూ ఎవర్ హర్టెడ్ బై మీ, నా ద్వారా ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఏ పరిస్థితి ప్రాంతాల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎవరైనా సరే ఏం బాధపడినా అందరినీ, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు, ఇంక్లూడింగ్ లోకేష్ గారు, ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు, అందరికీ చెప్తున్నాను, అందరికీ చెప్పాను సారీ, ఐఎమ్ సారీ, దట్స్ ఇట్. అది ఆ అనిల్ లేడు, ఆ అనిల్ కనపడడు. కొత్త అనిల్ భారత రాజ్యాంగ కాల్మాన్ ప్రకారం ఏమైతే పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులను చేజిక్కించుకొని మాట్లాడతానో, ఆ పరిస్థితుల్లోనే రాజకీయంగా ఎదగబోతున్న అనిల్ని కొత్తగా చూస్తారని చెప్పి మనవి చేసుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ గారు. మీరు ప్రజల ఆశీస్సులు పొంది, ప్రజల అభిమానాన్ని పొంది మారిన అనిల్గా ఒక ప్రజాప్రతినిధిగా చట్టసభలోకి అడుగు పెట్టాలని అనుకుంటున్నాను. కాబట్టి ఓకే, మీ కోరిక నెరవేరాలనే కోరుకుంటూ ఉన్నాం. సో ప్రజలు దాన్ని ఎంతవరకు ఆమోదిస్తారు, ఎంతవరకు తీసుకుంటారు, ఎంతవరకు మిమ్మల్ని నమ్ముతారు అనేది కాలం సమాధానం చెబుతూ ఉంటుంది. సో నేను మారాను, ఇక నా నోటి వెంట అలాంటి మాటలు రావు అనేది ప్రూవ్ చేసుకోవాల్సింది మీరే, ప్రజల నమ్మకాన్ని కలిగించాల్సింది మీరే. సో ఫైనల్గా నేను స్కోర్ చెప్పి కంక్లూడ్ చేస్తాను. బోరుగడ్డ అనిల్ కుమార్ మారారని అడిగితే మారారు అని 27% మంది అంటున్నారు, మారలేదు అని 60%, ఇంకా మారాలి అని 13% మంది అంటూ ఉన్నారు. సో మొత్తానికి బోరుగడ్డ అనిల్ కుమార్ మారాను అని అంటూ ఉన్నారు. ఎవరికైతే తన మాటలు, గతంలో తను మాట్లాడిన మాటలు బాధ కలిగించాయో ఆ మాటలకు బాధ కలిగించిన వారందరికీ నేను సారీ చెబుతున్నాను అని చెప్తున్నారు. ఎవరికి బాధ కలిగించినప్పటికీ కూడా ఇక రాబోయే రోజులు అలాంటి మాటలు నేను మాట్లాడనని చెప్తున్నారు. అదే సమయంలో నేను ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలి అని అనుకుంటూ ఉన్నాను. రాబోయే రోజుల్లో నేను ప్రజాక్షేత్రంలోనే పోరాటాలు చేస్తానని అంటూ ఉన్నారు. సో బోరుగడ్డ అనిల్ కుమార్ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది, ఆయన మాటలు వింటూ ఉంటే మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ కుమార్ గారు. బిగ్ టీవీ కోసం చాలా సమయాన్ని కేటాయించి మొన్నటి ఇంటర్వ్యూ తర్వాత జనాల్లో చాలా డౌట్లు వస్తూ ఉన్నాయి. సో నేను అందుకే అడిగా, కొన్ని కమెంట్స్ ఎవరైనా కమెంట్స్ చేస్తారా క్వశ్చన్స్ కానీ అని అడిగాను. కానీ ఇప్పటికైనా సరే మీరు క్వశ్చన్స్ చేయండి. అనిల్ కుమార్ని ఏదైనా అడగాలనుకుంటే క్వశ్చన్ పెట్టండి, కానీ తిట్టొద్దు. తిడుతూనో బూతులు తిడుతూనో కామెంట్స్ చేయొద్దు. అనిల్ కుమార్ మాట్లాడిన మాటలపై మీరు ఆయన ఏమని అడగాలి అనుకుంటే వాటిని క్వశ్చన్స్ రూపంలో పెట్టండి. నేను నెక్స్ట్ అయినా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ క్వశ్చన్స్ని అనిల్ కుమార్ ముందు ఉంచుతాను. సో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అనిల్ కుమార్ గారు. ఇవి బిగ్ టీవీ డిబేట్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.